So before we starting our actual Pega training, so first let me tell you the process what we are happening, what we are like running here. Okay, so in our training institute, there will be two types of Pega trainings. So that is like Pega regular program. Okay, Pega regular program, and the other one is like Pega mastery program. Okay, so you might be aware of these two things we are running. Please go on. Online. Okay, so we'll be having two types of programs, that is Pega regular program and Pega mastery program. So Pega regular program ante, so considering you don't know anything about Pega, so considering it from zero to advanced level, so this will try to train you. And ఈ particular training program లో, so you don't require any prerequisites, no prerequisites. So no prerequisites ante, you might not have prior IT experience and you might not have any coding experience. You might be maybe from CSP background or maybe not CSC background, whatever it might be. So prerequisites may be undo. Why? Because Pega will not have any coding, all these things. Okay, you will not have any coding here. And in particular training program low, so what we are doing is it will be like 100 hours live sessions, 100-hour live sessions. So this particular batch will be running from 8:30 p.m. to 10 p.m. IST, which will be from Monday to Friday. Okay, so which will be close to like 3 months, and we are calling this particular batch fast track batch. Okay, ఎందుకంటే almost like 1.5 hour per day తీసుకుంటున్నాం. We'll be having regular batches also, which will be just 1 hour per day. So same content in 1 hour, దానికైతే మీకు almost like 4.5 months పడుతుంది. And the same content we are covering it in 3 months itself. Pega is like very vast. మీరు కొంతమంది చాలా మంది కాల్ చేసేటప్పుడు ఐ వాంటెడ్ టు కంప్లీట్ దిస్ ఇన్ 1 month itself, 2 months itself అని అంటారు, విచ్ ఇస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. సో విచ్ విల్ బి మినిమం, సో సమ్టైమ్స్ 120 లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో సో 3 months ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఇన్ దిస్ 3 months ప్రోగ్రామ్ విల్ ట్రైన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో. అండ్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్, సో యూ బి ప్రొవైడెడ్ విత్ రికార్డెడ్ సెషన్. ఇప్పుడు 8:30 to 10 o'clock సెషన్ అవుతుంది కదా, ఆఫ్టర్ దిస్ యూ విల్ బి గెటింగ్ లైవ్ సెషన్, రికార్డెడ్ సెషన్. అండ్ అలాంగ్ విత్ దిస్ రికార్డెడ్ యూ విల్ బి గెటింగ్ లైక్ థియరిటికల్ డాక్యుమెంట్. సో టుడేస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేస్తామని థియరిటికల్ పీడిఎఫ్ డాక్యుమెంట్ వస్తుంది. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాక్టికల్స్ ఈరోజు చేస్తుంటాయి. సో ప్రాక్టికల్ రిలేటెడ్ గా స్క్రీన్ షాట్, ఓకే, స్క్రీన్ షాట్ బై స్క్రీన్ షాట్ పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా ఇస్తాం. సో రికార్డెడ్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు టుడేస్ క్లాస్ జరిగింది, మీరు మొత్తం అంతా ఫాలో అవుతారు. బట్ మేబీ ఆఫ్టర్ 1 week or 2 weeks రివైజ్ చేయాలన్నప్పుడు మళ్ళీ రికార్డింగ్ మొత్తం ప్లే చేయడం పాసిబుల్ కాదు. సో అందుకనే ప్రాక్టికల్ స్క్రీన్ షాట్ బై స్క్రీన్ షాట్ డాక్యుమెంట్ కూడా ఉంటుంది. యూ కెన్ జస్ట్ రిఫర్ దిస్ యాజ్ వెల్ as దిస్ ఆల్సో. అండ్ అలాంగ్ విత్ దాట్ ఎవ్రీ టాపిక్ కి, సపోజ్ ప్రాపర్టీస్ అని ఉంటాయి, డేటా ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, పెగలో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎవ్రీ టాపిక్ కి మీకేంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్లస్ ఆన్సర్స్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ వస్తాయి. టుడే ఇఫ్ యూఆర్ కవరింగ్ సమ్ టాపిక్, దానికి ఇమీడియట్ గా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. అండ్ అలాంగ్ విత్ దాట్ యూ విల్ బి గివెన్ విత్ సో ప్రాక్టికల్ సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్లస్ ఆన్సర్. ఓకే, సో టాపిక్ బై టాపిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. అండ్ రియల్ ఇంటర్వ్యూస్ లో మేబీ ఇఫ్ యూ వాంటెడ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ లైక్ 4 years, సో సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏం అడుగుతారు అనేది కూడా జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేస్తారు. అండ్ యూ విల్ బి గివెన్ విత్ ఆర్ దేర్ విల్ బి లైక్ మాక్ ఇంటర్వ్యూస్ once in 2 weeks. ఓకే, మేబీ కన్సిడర్ టుడే ఇస్ మండే. సో ఆ తర్వాత నెక్స్ట్ 2 Mondays తర్వాత దేర్ విల్ బి లైక్ మాక్ ఇంటర్వ్యూస్ విచ్ విల్ బి 1-to-1 గ్రూప్ లాగా ఉండదు. సో క్లాస్ లో అందరిని ఒక క్వశ్చన్ అడిగి ఎవరెవరు ఆన్సర్ చేయడం అలా కాకుండా 1-to-1 మాక్ ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఫర్ దట్ సాటర్డేస్ ఆల్సో పర్సన్ టు పర్సన్ మీకు షెడ్యూల్ వచ్చేస్తుంది. సో ఇట్స్ పర్సన్ యూ హ్యావ్ టు ప్లీజ్ రీచ్ అస్ ఎట్ 10:15 or 10 o'clock, ఇలా పర్సన్ టు పర్సన్. సో ఒక షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అండ్ యూ ఆర్ సపోజ్ టు కాల్ ఇన్ దట్ టైం. మేబీ ఆ టైం మీకు కంఫర్టబుల్ గా లేరు ఆర్ అవైలబుల్ గా లేకపోయినా, ఇఫ్ ఆర్ డ్రాపింగ్ అండ్ రిప్లై ఆన్ దాట్, సో దట్ అకార్డింగ్ టు దట్ టైం కూడా చేంజ్ అవుతుంది. సో మాక్ ఇంటర్వ్యూస్ లో సో ఫర్ day 1 నుంచి టిల్ డేట్ వరకు వాట్ ఎవర్ యువర్ కంప్లీటెడ్, సో టు వాట్ ఎక్స్టెంట్ యువర్ కంఫర్టబుల్, మీ స్ట్రెంత్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అని 1-to-1 మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ జరుగుతాయి.
అండ్ దట్టు కొంతమంది ఏంటంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్ అనేవాళ్ళు ఉంటారు. అండ్ ఐఎమ్ లైక్ కంఫర్టబుల్ టిల్ ఆల్ ద ఎక్స్టెంట్ అనేవాళ్ళు ఉంటారు. టూ టైప్స్ ఆఫ్ పీపుల్ జనరల్ జాయిన్ అవుతారు. అదేంటంటే అసలు పెగ అంటే ఏంటి ఏమి తెలియని వాళ్ళు ఉంటారు. అండ్ పెగలో వర్క్ చేసి ఒక 3 years 4 years నుంచి వర్క్ చేస్తూ అంత ఎక్స్పర్టీస్ లేని వాళ్ళు కూడా జాయిన్ అవుతారు ఈ ప్రోగ్రామ్ లో కూడా. ఓకే, సో మేబీ మీరు మాక్ ఇంటర్వ్యూస్ కి కాల్ చేస్తున్నప్పుడు ఐఎమ్ ప్లానింగ్ టు గో లైక్ ఇన్ 3 years ఎక్స్పీరియన్స్, ఆ లెవెల్లో నాకు మాక్ ఇంటర్వ్యూ తీసుకోవాలన్నా కూడా తీసుకుంటాం. అలా కాకుండా నేను నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నాకు ఫస్ట్ 2 weeks ఎంత వరకు జరిగింది అక్కడి వరకు తీసుకోవాలన్నా తీసుకుంటాం. సో ఇంగ్లీష్ లో తీసుకోమంటే తీసుకుంటాం, తెలుగు అయితే అకార్డింగ్ టు దాట్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ కైండ్ ఆఫ్ ఎంకరేజింగ్ యూ టు గెట్ థింగ్స్ ప్రాక్టీస్డ్. ఓకేనా? సో మేబీ మీరు ఇలాంటి మాక్ ఇంటర్వ్యూస్ కి అటెంప్ట్ చేయకుండా ఒక 3 months 4 months తర్వాత డైరెక్ట్ గా రియల్ ఇంటర్వ్యూస్ కి ప్లాన్ చేసుకుందాం అనుకోవటం మాత్రం ఓవర్ నైట్ జరిగే సినారీస్ కాదు. అందుకనే మాక్ ఇంటర్వ్యూస్ తో మిమ్మల్ని స్లోగా అకస్టమ్ చేస్తూ ఉంటాం. Okay, this is what happening in every 2 weeks. And in this particular program itself, we'll make you to work on 3 real-time projects. 3 real-time projects అంటే సో వన్ ప్రాజెక్ట్ ఈజ్ వాట్ ఐ టేక్ కేర్ ఇన్ ద క్లాస్. అంటే ఒక ప్రాజెక్ట్ చేయడానికే మీకు ఆల్మోస్ట్ లైక్ 4 months పడుతుంది. సో మేబీ టుమారో సెషన్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అనుకోండి. సో క్లాస్ లో ఒక ప్రాజెక్ట్ మొత్తం నేనే చేయిస్తాను. ఆ ప్రాజెక్ట్ స్క్రీన్ ఎలా డిజైన్ చేయాలి, దానికి రికార్డెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వస్తాయి. అలాంగ్ విత్ దట్ 2 projects ఈస్ వాట్ ఆర్ లైక్ ఎన్ అసైన్మెంట్స్ ఫర్ యూ. అసైన్మెంట్స్ అంటే మేబీ హోంవర్క్ అనుకోండి. సో ఈ 2 projects మేబీ మీకు ఇనీషియల్ గానే వీడియో అండ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఇస్తూ ఉంటాము. సో ఈ 2 projects మీరు ప్యారలల్ చేస్తూ ఉండాలి. అంటే బై ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ 3 projects యాజ్ ఇట్ ఈస్ గా కంప్లీట్ చేయగలుగుతారు. అండ్ ఈ 2 projects ఏముంటాయి అనేది టుమారోస్ క్లాస్ లో షో. సో మేబీ ఇక్కడ టోటల్ గా హెల్త్ కేర్ ప్రాజెక్ట్ ఒకటి చేయిస్తాము, ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ ఒకటి చేయిస్తాము, బ్యాంకింగ్ ప్రాజెక్ట్ 3 projects చేయిస్తాం. సో ఎందుకంటే పెద్ద మేజర్ గా యూజ్ చేసేది ఈ 3 sectors లో. సో ఆ 3 projects ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్ నెంబర్ 1 లో ఉన్న రిక్వైర్మెంట్స్ ప్రాజెక్ట్ 2 లో ఉన్న రిక్వైర్మెంట్స్ అస్సలు మ్యాచ్ కావు. అండ్ ప్రాజెక్ట్ 2 లో ఉన్న ప్రాజెక్ట్ 3 లో మ్యాచ్ కావు. అంటే ఇక్కడ ఒక డిఫరెంట్ 100 రిక్వైర్మెంట్స్ అనుకోండి, ఇక్కడ ఒక డిఫరెంట్ 100 అనుకోండి, ఇక్కడ డిఫరెంట్ 100 అనుకోండి. సో యాజ్ ఏ హోల్ మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తే మీకు అంత ఎక్స్పర్టీస్ వస్తుంది. సో ఇలా ఎండ్ ఆఫ్ అవర్ కోర్స్ మీరు 3 projects తో స్టార్ట్ పర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూస్తాం. అండ్ అలాంగ్ విత్ దిస్ ఈ 3 projects ఎక్స్ట్రా 2 projects ఏవైతే మీరు చేయాల్సి వస్తుందో ఆ 2 projects కి ఎవ్రీ 2 weeks కి ప్రాజెక్ట్ రివ్యూస్ కూడా జరుగుతాయి. ఓకే, ప్రాజెక్ట్ రివ్యూ సెషన్స్ కూడా జరుగుతాయి. సో మీరు మన యూట్యూబ్ ఛానల్ కనుక ఫాలో అవుతూ ఉంటే సో ప్రాజెక్ట్ రివ్యూస్ అనే ఒక వీడియో కూడా లైవ్ లో క్లాస్ లో జరిగేది మీకు రికార్డ్ చేసి పెట్టాము, ఒకసారి ఆ రివ్యూ కూడా చూడొచ్చు. సో మన స్టూడెంట్స్ మేబీ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు, మన అలా రివ్యూ చేస్తాము, దానికి ఫీడ్బ్యాక్ గా ఎక్స్ట్రాగా ఏం చేయమంటాం అనేది కూడా 2 weeks ఒకసారి ప్రాజెక్ట్ రివ్యూస్ జరుగుతాయి. ఓకే, ఫైన్. అండ్ అండ్ ఈ హోల్ డ్యూరేషన్, సో ఎవ్రీథింగ్ ఐ కవర్డ్ రైట్, విల్ బి గెటెడ్ రికార్డెడ్ వీడియో. Okay, and అంతేనా? and this particular recorded sessions, whatever we are providing you, so this will be available for మర్చిపోయాను 1 year from today. Okay, పెద్ద పెద్ద okay. డైలాగులు Please go రింగిండు. ahead. Online person, please go ahead. నమ్మటం ఎక్కుంటే రావాలన్నాడు మొన్న. Okay, ఇదే పోతాడు. so this particular recorded content, whatever we are providing you, this you can access for 1 year from today. So general గా మీ కోర్స్ అనేది 3 months లో అయిపోతుంది, బట్ ఎక్స్ట్రాగా వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ లాంగ్ టైం. అండ్ రిమైనింగ్ కంటెంట్ వాట్ ఎవర్ వీఆర్ ప్రొవైడింగ్ దిస్ విల్ బి లైక్ ఎన్ లైఫ్ టైం ఫర్ యూ. ఓకే, మీకు లైఫ్ టైం ఉంటుంది. సో ఎక్సెప్ట్ వీడియోస్ అయితే మాత్రం 1 year వరకే ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ యూ విల్ బి గివెన్ విత్ 120+ అసైన్మెంట్స్ ఆల్సో. అసైన్మెంట్ అంటే సో టుడే ఒక క్లాస్ డిస్కషన్ జరిగింది, సో దానికి ఎనీవే రికార్డింగ్ ఇస్తాము, క్లాస్ లో ఏం జరిగిన డాక్యుమెంట్స్ ఇస్తాం, ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాం. బట్ టుడేస్ క్లాస్ టాపిక్ కి ఒక అసైన్మెంట్ కూడా ఉంటుంది. అలా మీకు 120 అసైన్మెంట్స్ వస్తాయి. అండ్ ఈ అసైన్మెంట్స్ తో పాటు ఈ ప్రాజెక్ట్స్ చేస్తూ ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ అవుతూ మాక్ ఇంటర్వ్యూ చేస్తే కనుక నో డౌట్ మీరు 4 years లైవ్ ఎక్స్పీరియన్స్ తో ప్రొజెక్ట్ చేసుకోగలుగుతారు మీ ప్రొఫైల్. మేబీ మీకు ప్రయర్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో చాలా మంది మీలో ఏం చేస్తారంటే సో గ్యాప్ ఉన్న వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుందాం థాట్ లో ఉంటారు. ఆర్ మేబీ డిఫరెంట్ స్ట్రీమ్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా పెగలో ఫోకస్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఈ పర్టికులర్ కరికులం మొత్తం ఫాలో అయ్యి 4 years లో ప్రొజెక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. బట్ ఐడియల్ గా డిస్కస్ చేస్తే 4 months ఆఫ్ ట్రైనింగ్ ని 4 years లా ప్రొజెక్ట్ చేయడం అనేది ఐడియల్ ఎంత పాసిబుల్ కాదు. ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ది స్ట్రిక్ట్ కరికులం
So whenever we requested for mock interview, you have to call it. So whenever we ask you to do some assignments, you have to do it. Okay, whenever we ask you to call for project reviews, you have to do it. సో ఈ మొత్తం మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అయితే అంటే నెక్స్ట్ 3-4 months మాత్రం యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండ్ స్పెండ్ కంప్లీట్లీ ఆన్ పెగా. మేబీ మీరు కరెంట్లీ వర్కింగ్ అనుకోండి, సో మీరు మినిమం 2 hours per day స్పెండ్ చేయాలి ఆన్ పెగా ఇట్ సెల్ఫ్. అండ్ ఎడిషనల్లీ యూ హ్యావ్ టు సిట్ లాంగ్ టైమ్ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్. ఓకే, అడిషనల్ 2 hours అనేది క్లాస్ అవర్స్ కాకుండా. సో క్లాస్ అవర్స్ మనకి 1.5 hour ఉంటుంది. సో ఈ 1.5 hour అనేది మీరు లైవ్ అటెండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాల్స్ ఉంటాయి ఆర్ మేబీ డిఫరెంట్ థింగ్స్. సో 1.5 hour లైవ్ అటెండ్ అయినా అవ్వకపోయినా ఎక్స్ట్రాగా 2 hours ఈస్ వాట్ యూ హ్యావ్ టు స్పెండ్ ఆన్ డే టు డే ప్రాక్టీస్. అండ్ సాటర్డేస్ అండ్ సండేస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. అండ్ పీపుల్ హూ ఆర్ నాట్ వర్కింగ్, సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి దే హ్యావ్ టు స్పెండ్ మినిమం 4 hours per day. సో వాళ్ళకి గ్యాప్ ఉంది, సో దే మైట్ నాట్ హ్యావ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, అసైన్మెంట్స్ చేయాల్సి వస్తుంది. అండ్ యూ హ్యావ్ టు కాల్ అస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఆల్సో. ఓకే, అండ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ విల్ బి లైక్ బోత్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. ఓకే, మీరు ఇక్కడ దాకా ఇన్స్టిట్యూట్ వరకు రాగలుగుతారు అనుకుంటే యూ కెన్ కమ్ డైలీ ఆఫ్లైన్ క్లాసెస్. మేబీ రాలేను అనుకున్న వాళ్ళు డైలీ ఆన్లైన్ జాయిన్ అవ్వచ్చు. సో సమ్ డేస్ ఆన్లైన్ వస్తాను, సమ్ డేస్ ఆఫ్లైన్ వస్తాను అన్నా కూడా నాట్ ఏ ప్రాబ్లం. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది, ఆ వాట్సాప్ గ్రూప్ లో కామన్ గా లింక్ పోస్ట్ చేస్తూ ఉంటాము. మీరు ఆన్లైన్ లో జాయిన్ అవుతారంటే అవ్వచ్చు, ఆర్ ఆఫ్లైన్ వస్తానన్నా ఇట్స్ అప్ టు యూ కెన్ స్వాప్ ఇన్ బిట్వీన్ ఆల్సో, నాట్ ఎట్ ఆల్ ఎనీ ప్రాబ్లం. అండ్ సపోజ్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు జాయిన్ అవ్వలేని అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆఫ్టర్ ఎవ్రీ క్లాస్ మీరు ఎన్రోల్ అయితే రికార్డెడ్ అండ్ ఎవ్రీ కంటెంట్ షేర్ అవుతూ ఉంటుంది. యూ కెన్ వాచ్ దట్ రికార్డింగ్ ఆర్ కంటెంట్ ఇన్ యువర్ కంఫర్టబుల్ టైం. మేబీ మీకు మిడ్ నైట్ ఎప్పుడు కంఫర్టబుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ కంఫర్టబుల్ టైమ్ యూ కెన్ జస్ట్ వాచ్ ఇట్ అండ్ యూ కెన్ కాల్ బ్యాక్ ద నెక్స్ట్ డే అండ్ యూ కెన్ టాక్ టు మీ పర్సనలీ. ఓకే, మేబీ మా టీం వాళ్ళతో ఎవరితో కూడా అవసరం లేదు. ఇఫ్ యూ వాంటెడ్ టు టాక్ టు మీ పర్సనలీ రిగార్డింగ్ సో అండ్ సో డౌట్ యూ కెన్ జస్ట్ రీచ్. Okay, so everything is like liberal. Only thing ఏంటంటే next 3 months is what you have to put your complete effort. That is what expected. Okay, fine. So this is what we are doing in our Pega regular program. And even in this regular program, we are covering the latest concepts of Pega versions. సో ఇప్పుడు మీకు పెగా మొత్తం ట్రైన్ చేసేది సో 8.7 వర్షన్ ప్లస్ 24 వర్షన్. సో దిస్ ఈస్ లైక్ లేటెస్ట్ వర్షన్. ఈ లేటెస్ట్ వర్షన్ ఏంటంటే పర్సనల్ ఎడిషన్ లేదు, అంటే ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకోవటం లైఫ్ టైం ఉంచుకోవటం అనేది లేదు. దిస్ ఈస్ లైక్ క్లౌడ్ బేస్డ్. సో ఇక్కడ మోస్ట్లీ కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అంటే ఒక 10% ఆఫ్ లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయనుకోండి. సో 90% స్టిల్ ఇంకా రెగ్యులర్ కంటెంట్. సో ఈ ఎగ్జిస్టింగ్ ఓల్డ్ వర్షన్ లో మొత్తం మేజర్ కంటెంట్ అంతా ఇక్కడ చేయించి అండ్ ఎక్స్ట్రా లేటెస్ట్ ఫీచర్స్ మొత్తం 24 వర్షన్ లో చేయిస్తాం. సో దట్ యూ విల్ బి కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఓల్డ్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్ as లేటెస్ట్ ప్రాజెక్ట్స్. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ స్టిల్ గోయింగ్ ఫర్ ఓల్డ్ ప్రాజెక్ట్స్ అంటే, ఇప్పుడు మేబీ మీరు ఒక 3-4 months కోర్స్ అయిన తర్వాత రెజ్యూమేలు ఏం పెడతారు? సో మేబీ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని పెట్టుకుంటారు. సో 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే సో మీ ప్రాజెక్ట్స్ కూడా ఓల్డర్ వర్షన్ మీద చేసినట్టే పెట్టుకుంటారు కదా. సో ఓల్డర్ వర్షన్ మీద అంటే 8.2 8.3 ఇలా పెట్టుకుంటారు. అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్ లో స్టిల్ ఇంకా 8.3 మీద రన్ అయ్యి మీకు గ్యారంటీగా కాల్ వస్తుంది. సో యూ షుడ్ బి కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ 8th version related projects as well as the latest one like 24 or 23. Everything will be covered as a whole for you. Okay, so constellation related gaina, maybe blueprint related gaina, what are latest things, everything we are trying to accommodate in these batches. Okay, fine. So this is what we are doing here. And ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మీరు పర్ఫెక్ట్ గా చేయగలిగితే యూ నీడ్ నాట్ టేక్ ఎనీథింగ్ ఎక్స్ట్రా కంటెంట్ ఆల్సో. ఓకే, ఎక్స్ట్రా కంటెంట్ కూడా అవసరం లేదు. అండ్ ఎడిషనల్లీ వీఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ పెగా మాస్టరీ ప్రోగ్రామ్. అండ్ ఈ మాస్టరీ ప్రోగ్రామ్ జనరల్ గా టార్గెట్ చేసింది అవుట్ సైడర్స్ అనమాట. సో ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతారో 99% కంటెంట్ అంతా గ్రాప్ చేయగలుగుతారు. అండ్ ఈ మాస్టరీ ప్రోగ్రామ్ అనేది ఎడిషనల్ గా ఉంటుంది. వాట్ వీఆర్ గివింగ్ లైక్ కాంప్లిమెంటరీ ఫ్రీ ఫర్ యూ. ఓకే, దిస్ ఈస్ లైక్ ఫ్రీ. అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఫ్రీ అంటే సో టుడే ఎన్రోల్ అయ్యి మీరు ఏమి చదవకుండా నాకు ఒక 3-4 months తర్వాత నాకు ఈ మాస్టరీ ప్రోగ్రామ్ కావాలి అంటే యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ మాస్టరీ ప్రోగ్రామ్ లో కైండ్ ఆఫ్ యూజర్ స్టోరీస్ చేయిస్తాం. సో యూజర్ స్టోరీస్ మీకు ఈ కంటెంట్ రాకపోతే అక్కడికి ఏం చేయలేరు. చాలా మంది మాస్టరీ ప్రోగ్రామ్ లో బయట ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఆర్ సమ్వేర్ వర్క్ చేస్తున్న వాళ్ళు పెగలు అంత కంఫర్టబుల్ గా లేకపోతే ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతారు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత సార్ కంటెంట్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది, మేము అంత నేర్చుకోలేదు, ఐ విల్ స్వాప్ టు దిస్ వన్ అనే వాళ్ళు ఉంటారు.
సో అంటే ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ బ్యాక్ బోన్ ఫర్ యూ. ఇక్కడ మీరు ఏమి చేయకుండా ఇక్కడ ఏదో చేస్తారంటే పాసిబుల్ కాదు. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లోని మీకు మాక్సిమం కంటెంట్ అంతా వీఆర్ మేకింగ్ యూ టు వర్క్ ఆన్. అండ్ ఇక్కడ మీరు పర్ఫెక్ట్ అయితే దెన్ విల్ గివ్ లైక్ యూ విల్ బి హ్యాపీలీ వర్కింగ్ ఇన్ మాస్టరీ ప్రోగ్రామ్. సో ఈ మాస్టరీ ప్రోగ్రామ్ కూడా సో మీకు ఫ్రీగా ఇస్తున్నామంటే ప్రొవైడెడ్ మీరు బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ నేర్చుకోవటం అంటే దాని మీనింగ్ ఏంటంటే సో వాట్ ఎవర్ ద డైలీ అసైన్మెంట్స్ వీఆర్ ప్రొవైడింగ్ దట్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. Okay, as well as whatever the mock interviews we are asking you to do. So ఈ టూ థింగ్స్ మీరు పర్ఫెక్ట్ గా చేయగలిగితే దెన్ యూ విల్ బి కంప్లీట్లీ ఎన్రోల్డ్ ఫ్రీ ఫర్ మాస్టరీ ప్రోగ్రామ్. అండ్ ఈ మాస్టరీ ప్రోగ్రామ్ ఇది ప్రాక్టికల్స్ చేయించడం కాబట్టి దిస్ విల్ బి రన్నింగ్ ఆఫ్లైన్. సో ఆన్లైన్ లేదు, దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో ఏంటంటే సో యూ ఆర్ సపోజ్ టు గెట్ యువర్ ఓన్ ల్యాప్టాప్ అండ్ యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ 3 months టైం. అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో సో యూజర్ స్టోరీస్ అన్ని చేయిస్తూ ఉంటాం. సో సేమ్ అవే మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో కానీ ఇవన్నీ కూడా మేజర్ కంటెంట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను యుఎస్ లో ఉన్నాను, సో ఐ కెనాట్ కమ్ ఫర్ మాస్టరీ ప్రోగ్రామ్ అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇక్కడే ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిక్ అసైన్మెంట్స్ కానీ మాక్ ఇంటర్వ్యూస్ కానీ ప్రాజెక్ట్ రివ్యూస్ కానీ సో ఇక్కడే 99% కవర్ అయిపోతుంది. సో ఈ మాస్టరీ ప్రోగ్రామ్ జనరల్ గా మీకు బయట ఎక్కడ దొరకదు. సో ఇలాంటి కంటెంట్ ఏంటంటే టార్గెటెడ్ ఫర్ అవుట్ సైడర్స్. మేబీ మీరు ఇక్కడ ఎన్రోల్ అయ్యే వాళ్ళకి మాస్టరీ ప్రోగ్రామ్ సంగతి ఏంటని మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ వీఆర్ గివింగ్ ఇట్ ఇస్ లైక్ కాంప్లిమెంటరీ ఫ్రీ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ నెక్స్ట్ 1 year ఎనీ టైం. సో ఇప్పుడు మీకు కోర్స్ ఒక 3 months లో కంప్లీట్ అయింది అండ్ అక్కడి నుంచి మీరు నెక్స్ట్ 1 year లో ఎప్పుడైనా వచ్చి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ కోర్స్ 3-4 months తర్వాత జాబ్స్ లో జాయిన్ అయిపోతారు. జాబ్స్ లో జాయిన్ అయిన తర్వాత మేబీ ఆ కొత్త జాబ్ లో 1 month 2 months ఆర్ 3 months చేసుకుంటారు. అక్కడ మేబీ కొంచెం ఏమన్నా డౌట్స్ అనిపించిన వాళ్ళు అప్పుడు మేబీ ఆఫ్టర్ 3 months ఆర్ 4 months ఈ ప్రోగ్రామ్కి వస్తూ ఉంటారు. సో దే విల్ డూ ఇట్ ప్యారలల్. బట్ అంత సో ఇంత కూడా అవసరం లేకుండా కంప్లీట్లీ వీఆర్ మేకింగ్ యూ టు వర్క్ ఆన్. సో దిస్ ఈస్ లైక్ 99% వెయిటేజ్ ఫర్ యూ. సో ఈ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అవ్వకుండా మేబీ ఓన్ గా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఆర్ సమ్వేర్ బయట మేబీ ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళు సరిగ్గా చెప్పకపోతే ఆర్ ఆల్రెడీ పెగాలో వర్క్ చేస్తే అంత నాలెడ్జ్ లేకపోతే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అన్నమాట. సో వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అయ్యి సో మాకు ఇక్కడ చాలా హై లెవెల్లో ఉంది అంత క్యాచ్అప్ చేయలేకపోతున్నాను అనుకుని ఇటు వచ్చేవాళ్ళు ఇక్కడ జాబ్ క్రాక్ చేసే వాళ్ళు ఉంటారు. So this is like more weightage for you. What we are giving every feasibility like online, offline, recorded sessions, okay, and maybe project reviews, mock interviews, everything will be covered in this particular program. Okay, so clear, right? So now today you are enrolling for this one. Okay, this batch is about like Pega regular program. So ఇది కంప్లీట్ చేసిన వాళ్ళకి దిస్ ఈస్ లైక్ సెకండరీ. ఇవి డిఫరెంట్ బ్యాచెస్ రన్ అవుతూ ఉంటాయి. సో యు ఆర్ లైక్ ఎన్రోలింగ్ ఫర్ దిస్ వన్. ఎవ్రీవన్ క్లియర్, రైట్? సో ఫార్ everyone clear? Any questions on these things? We can doubt on. Yes, yeah, I have a doubt, but not related to this one. It is only for Pega topics. Pega అయితే కాకపోతే ఇంకా వాట్ ఈస్ పెగ్ అని స్టార్ట్ చేయండి. Yes, it is advanced. No, it is advanced level. I think I have to doubt for only. Hello. చెప్పండి. Tell me. Sorry for that. Related other one. Okay, I think Pega case types ఎప్పుడైతే మనం క్రియేట్ చేసామో flow Let actions, me- flows. So I did not even start what Pega is. I did not even create what application is. So then we will be configuring case types. Then we have to configure data types, flow actions. So that is little No, advanced discussion. one. Yeah. What I'm No. saying is that particular question, if you wanted to talk to me after this class, you can call me personally. Why? Because if I just address this question now, so others will not understand, right? So since we are going in Uh, proper channel, so I request you to call me separately, or maybe end of the session. End of the session. So maybe most Sure. of the people will be done with our regular things, right? Appudu maybe Sure. you can talk to them. If you Sure. After complete the class, I will call you. For okay. it is any possible after class, I will call you. It is Yeah. any possible na? Today. Okay, na? Okay. So Yeah, clear, okay. right? Thank you. So now we Yes, are yes. currently, we are currently dealing with our Pega regular program. Okay, so now with this understanding, let us start what Pega is. Okay, now fine. Okay, so before we are starting about what Pega is, so మీ mind లో చాలా questions ఉంటాయి. What is Pega? Okay, so maybe
ఈజ్ పెగా కంఫర్టబుల్ ఫర్ మీ ఆర్ నాట్. సో ఇప్పుడు నేను పెగా ట్రైనింగ్ తీసుకుంటే సో మేబీ నెక్స్ట్ 2 years లో వేర్ విల్ ఐ బి. సో నెక్స్ట్ 10 years తర్వాత మార్కెట్ ఎలా ఉంటుంది, సో మేబీ కోడింగ్ పర్ఫెక్ట్ గా లేకుండా ఉంటుంది, చాలా మందికి కోడింగ్ ఉండదని తెలుసు. సో ఇంకా కోడింగ్ అసలు ఏమి ఉండదా, లేకపోతే ఆన్ టాప్ ఆఫ్ ఇంకా కోడింగ్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. And what will be the salaries of a Pega developer today in India as well as onshore countries లో salaries ఎలా ఉంటాయి, ఓకే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ రెసిషన్ ఎఫెక్ట్. అండ్ వాట్ అబౌట్ లైక్ పెగా సర్టిఫికేషన్స్, ఇప్పుడు పెగా నేర్చుకుంటే నెక్స్ట్ హౌ మెనీ ఇయర్స్ మనం లైక్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలుగుతాము. అండ్ మేబీ డిఫరెంట్ స్ట్రీమ్ లో వర్క్ చేశాను ఆర్ మేబీ లాంగ్ గ్యాప్ ఉంది. సో విల్ ఐ బి రియల్లీ ఫిట్టింగ్ ఇన్ టు దిస్ పెగా కెరియర్ ఆర్ నాట్, మీకు ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. So mostly by end of this session itself, so in most all the things will be straight away covered. Okay. Now let us start with our basic question. What Pega is? అసలు Pega అంటే ఏంటని చూద్దాం. So the simple answer for this is Pega is used for developing web applications. So what do you mean by web application? Suppose if you take any application like Amazon. Okay, if you take any application like Amazon. సో ఇప్పుడు అమెజాన్ మీరు యూఆర్ఎల్ ఓపెన్ చేస్తారు అనుకోండి. సో స్టార్టింగ్ మీకు ఒక స్క్రీన్ వస్తుంది కదా, మేబీ స్టార్టింగ్ పెగా హోమ్ పేజ్, సారీ అమెజాన్ హోమ్ పేజ్ వస్తుంది. సో అమెజాన్ హోమ్ పేజ్ అంటే ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ ఏదో ఉన్నట్టే కదా. సో అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎవరు ఉన్నారు, సో దాన్ని ఈ స్క్రీన్ మొత్తాన్ని డిజైన్ చేశారు, అవునా కదా. ఫైన్. అండ్ ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ ఓకే, సో ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ బటన్స్ లాగా ఏవో ఉంటాయి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్ మనకి ఏమవుతుంది అకార్డ్, సో దాని డీటెయిల్స్ ఏవో ఫెచ్ అవుట్ అవుతున్నాయి లేదా. సో డీటెయిల్స్ ఎక్కడ ఫెచ్ అవుట్ అవుతున్నాయి, మేబీ డేటాబేస్ నుంచి, అంతే కదా, నో డౌట్ డేటాబేస్ నుంచి. అండ్ ఇన్ బిట్వీన్ డేటాబేస్ అండ్ ఫ్రంట్ ఎండ్ దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ మిడిల్ వేర్. ఓకే, సో అంటే ఒక అప్లికేషన్ మొత్తం డిజైన్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అండ్ ఈవెన్ డేటాబేస్ ఉండాలి కదా. దిస్ ఈస్ లైక్ ట్రెడిషనల్ ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్. ఓకే, సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, సో మనకి తెలిసిన ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏముంటాయంటే హెచ్టిఎంఎల్. సో ఒక ఫ్రంట్ ఎండ్ పేజ్ డిజైన్ చేయాలంటే హెచ్టిఎంఎల్ కావాల్సిందే. అండ్ దానికి స్టైల్స్ కావాలంటే సిఎస్ఎస్ కావాల్సిందే. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారు. అండ్ సమ్ కైండ్ ఆఫ్ స్క్రిప్టింగ్ కావాలి. స్క్రిప్టింగ్ కెన్ బి ఏ జావా స్క్రిప్ట్ ఆర్ మేబీ jQuery ఆర్ రియాక్ట్ ఆర్ యాంగులర్, నోడ్ జేఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆల్ దీస్ విల్ బి కాన్స్టిట్యూటింగ్ కైండ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఇప్పుడు మీరు అమెజాన్ తీసుకున్నా, ఫ్లిప్కార్ట్ తీసుకున్నా, ఫేస్బుక్ తీసుకున్నా, నో డౌట్ దానికి ఫ్రంట్ ఎండ్ కావాలి అంటే ఈ టెక్నాలజీస్ తెలిసి ఉండాలి. ఫైన్. అండ్ బ్యాక్ ఎండ్ తీసుకుంటే మనకి తెలిసిన బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, మేబీ జావా, .NET, పైథాన్, సి లాంగ్వేజ్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఉంటాయి. సో ఇప్పుడు అమెజాన్ వాళ్ళు బ్యాక్ ఎండ్ అంతా జావా అయి ఉండొచ్చు, ఫ్లిప్కార్ట్ వాళ్ళ బ్యాక్ ఎండ్ అంతా .NET అయి ఉండొచ్చు, మేబీ ఫేస్బుక్ వాళ్ళదంతా పైథాన్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బ్యాక్గ్రౌండ్ టెక్నాలజీ గురించి రియల్ యూజర్స్ కి తెలియదు. ఇప్పుడు నేను ఒక రియల్ యూజర్ని కదా అమెజాన్ కి, సో ఫ్రంట్ ఎండ్ HTML నాకు అర్థమవుతుంది, బ్యాక్ ఎండ్ పైథాన్ అనేది వీ కెనాట్ క్లారిఫై, వీ కెనాట్ గ్యారంటీ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ అప్లికేషన్ షుడ్ గ్యారంటీ స్టోర్ సంథింగ్, రైట్, అంటే డేటాబేస్ గ్యారంటీగా ఉండాల్సింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ అప్లికేషన్ షుడ్ హ్యావ్ 3 layers: ఫ్రంట్ ఎండ్ లేయర్, బ్యాక్ ఎండ్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఓకే, సో ఇప్పుడు అమెజాన్ తీసుకోండి. అమెజాన్ బ్యాక్ ఎండ్ అంతా జావా అనుకుందాం. సో దీనికి ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ కావాలంటే HTML తోనే డిజైన్ అవ్వాలి అండ్ సంథింగ్ లైక్ సిఎస్ఎస్. అండ్ నో డౌట్ దిస్ ఈస్ లైక్ డేటాబేస్. డేటాబేస్ కి అర్థమయ్యేది ఓన్లీ SQL క్వైరీస్, ఓన్లీ SQL క్వైరీస్. మీనింగ్ ఇన్ దిస్ అమెజాన్ అప్లికేషన్ నేను సబ్మిట్ చేస్తే జావా కోడ్ ఏదో రన్ అయ్యి అక్కడి నుంచి SQL క్వైరీ జనరేట్ అయ్యి మనకి డేటా పుల్ అవుట్ అవుతుంది. అండ్ కన్సిడర్ వన్ మోర్ థింగ్ లైక్ ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్. ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ అంతా పైథాన్ మీద రన్ అవుతూ ఉండుండొచ్చు. ఓకే, సో ఈవెన్ ఫర్ దిస్ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, దట్ ఈస్ HTML. బ్యాక్ ఎండ్ సంథింగ్ అగైన్ డేటాబేస్. అండ్ సంథింగ్ ఫేస్బుక్ అప్లికేషన్ తీసుకోండి. ఫేస్బుక్ అప్లికేషన్ మొత్తం సంథింగ్ .NET అనుకోండి. సో అగైన్ దీనికి ఫ్రంట్ ఎండ్ కావాలి, దీనికి బ్యాక్ ఎండ్ డేటాబేస్ కావాలి. సో దిస్ ఈస్ లైక్ ఫ్రంట్ ఎండ్, దిస్ ఈస్ లైక్ బ్యాక్ ఎండ్ అండ్ దిస్ ఈస్ DB పార్ట్. సో ఏ ప్రాజెక్ట్ లో అయినా ఫ్రంట్ ఎండ్ కామనే కదా, ఏ ప్రాజెక్ట్ లో అయినా బ్యాక్ ఎండ్ కామనే కదా. సో దిస్ వన్ అండ్ దిస్ వన్, దీస్ ఆర్ కైండ్ ఆఫ్ యూనివర్సల్. సో HTML మొత్తం యూనివర్సల్. సో మీకు వరల్డ్ లో ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, జావా, .NET, పైథాన్, పెగా, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
So each and every backend technology should understand HTML. So HTML, CSS, XML ఇలా కొన్ని కామన్ లాంగ్వేజెస్ ఉంటాయి, వాట్ we call it as universal. And every of the backend technology should be in a position to generate its own SQL queries. Okay, fine. సో ఇప్పుడు అమెజాన్ వాళ్ళకి వెబ్ అప్లికేషన్ అంటే ఇది అయి ఉంటుంది. సో మేబీ ఫేస్బుక్ వాళ్ళకి ఇది అయి ఉండొచ్చు కదా. ఓకే, నౌ ఫైనల్ గా వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ కి HTML కోడ్ రాయాలా లేదా, సో బ్యాక్గ్రౌండ్ లో .NET కోడ్ రాయాలా లేదా, అండ్ ఇక్కడ SQL క్వైరీస్ రాసుకోవాలి కదా. బట్ నౌ విత్ పెగా వాట్ ఎవర్ ద వెబ్ అప్లికేషన్ ఐ వాంటెడ్ టు క్రియేట్, సో ఆ వెబ్ అప్లికేషన్ కి రిలేటెడ్ ఉన్న ఫ్రంట్ ఎండ్ కోడింగ్, డేటా బ్యాక్ ఎండ్ కోడింగ్ అండ్ డేటాబేస్ కోడింగ్ కంప్లీట్లీ ఆటోమేటెడ్. సో whatever the application I wanted to design with Pega, front end part automatic గా జనరేట్ అయిపోతుంది. సో సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే HTML కోడ్ జనరేట్ అవుతుంది, అండ్ ఇఫ్ ఐ గివ్ సమ్ స్టైల్స్ CSS కోడ్ జనరేట్ అవుతుంది, అండ్ సమ్ కైండ్ ఆఫ్ స్క్రిప్టింగ్ జనరేట్ అవుతుంది, అండ్ బ్యాక్ ఎండ్ దీనికి రెడీమేడ్ ఉంది, అండ్ డేటాబేస్ కూడా రెడీగా ఉంది. సో ఫైనల్లీ Pega ఈజ్ వన్ ఆటోమేటెడ్ టూల్ where everything related to front end, back end, database is integrated. So no one will ask you how to write coding on HTML. సపోజ్ ఇప్పుడు మీరు పెగా మొత్తం నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూకి వచ్చారు అనుకోండి. సో ఇంటర్వ్యూలో సో మేబీ I'll ask you one requirement. Suppose I wanted to display one image here and I wanted to display one video here. How do you do this అని అడుగుతారు తప్ప కెన్ యూ రైట్ కోడింగ్ ఫర్ జనరేటింగ్ అన్ ఇమేజ్, కెన్ యూ రైట్ కోడింగ్ ఫర్ జనరేటింగ్ అన్ వీడియో అని అడగరు. అది మీరు HTML ఆర్ రెగ్యులర్ గా వెబ్ డిజైన్ అనేక జాబ్స్ కి వెళ్తే అక్కడ మీకు కోడింగ్ గురించి అడుగుతారు. బట్ పెగా రిలేటెడ్ గా ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ పార్ట్ అయినా, బ్యాక్ ఎండ్ పార్ట్ అయినా, డేటాబేస్ పార్ట్ అయినా, you should understand how to implement that requirement. Antegani, you need not understand how to write physical coding. So finally, Pega is one automated tool which is completely developed on Java and which is having latest front-end language, that is HTML5 and CSS3. Ivi latest anamata. So Pega is completely integrated with latest markup languages, and backend it is automated with Java. And whatever the project I'm creating now, it can be connected with any database layer. So ఇప్పుడు మీరు ఒక పెగా డెవలపర్ అయితే ఓకే, మీ ప్రాజెక్ట్ లో ఏం డేటాబేస్ యూజ్ చేస్తున్నారు అని అడుగుతారు, ఏం డేటాబేస్ లేయర్ యూజ్ చేస్తున్నారు అని అడుగుతారు, మేబీ ఒరాకిల్ అని చెప్తారు. అదే వేరే పెగా డెవలపర్ అడిగితే మేము బ్యాక్ ఎండ్ అంతా మైక్రోసాఫ్ట్ SQL యూజ్ చేస్తాం అనేవాళ్ళు ఉంటారు, MongoDB యూజ్ చేస్తాం అనేవాళ్ళు ఉంటారు. అంటే ఒక పెగా అప్లికేషన్ కి బ్యాక్ ఎండ్ లో ఎనీ ఎన్విరాన్మెంట్ కెన్ బి కనెక్టెడ్, దట్ డిపెండ్స్ అపాన్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్. సో ఫైనలీ Pega ఈజ్ వన్ ఆటోమేటెడ్ టూల్ వేర్ నో ప్రీ రిక్విజిట్ రిక్వైర్డ్. అంటే మీకు కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. సో ఫ్రంట్ ఎండ్ రాదు ఆర్ స్క్రిప్టింగ్ రాదు ఆర్ డేటాబేస్ రాదు అనే వాళ్ళకి కూడా వరి అవసరం లేదు. మరి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూస్ లో అంటే, హౌ టు ఇంప్లిమెంట్ సో అండ్ సో రిక్వైర్మెంట్ అంటారు. సో కెన్ యూ ప్లీజ్ రైట్ జావా కోడ్ ఫర్ సెండింగ్ అన్ ఈమెయిల్ అని అడగరు. సో పెగాలో మీకు రిక్వైర్మెంట్ ఇస్తే ఏం చేస్తారని అడుగుతారు. సో ఐల్ బి ఫైండింగ్ సో అండ్ సో, ఐ హావ్ టు యూజ్ ఇట్, ఇలా ఇంప్లిమెంటేషన్ పార్ట్ చెప్పాలి కానీ ఫిజికల్ కోడింగ్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. ఓకే, సో ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు నేను ఒక ఫోటో స్టూడియోలో వర్కింగ్ అనుకోండి. ఓకేనా, నేను ఒక ఫోటో స్టూడియో రన్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీరు యాజ్ అన్ కస్టమర్ ఇక్కడికి వచ్చి యూ వాంటెడ్ టు జనరేట్ వన్ వీడియో ఫర్ యువర్ బర్త్డే. సో అప్పుడు నేను ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాను, ఫోటోషాపే కదా, మనందరికీ తెలిసింది ఫోటోషాప్ సాఫ్ట్వేర్. అంటే ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని ఐ హావ్ టు డూ సంథింగ్ లైక్ ప్రాజెక్ట్, మేబీ బర్త్డే విషెస్, బర్త్డే ప్రాజెక్ట్ కానీ, మేబీ లైక్ వీడియో జనరేటింగ్ కానీ. అంటే ఇక్కడ యాజ్ అన్ యూజర్ నాకు బ్యాక్గ్రౌండ్ దేంతో డెవలప్ అయిందో నాకు తెలుసా, సో దీనిలో అసలు ఏం కోడింగ్ ఉందో తెలుసా. సో కెన్ ఐ రైట్ మై ఓన్ కోడింగ్? నో. సో దిస్ ఈజ్ వన్ టూల్ టు జనరేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అంటే ఆల్రెడీ అందులో ఉన్న కోడ్ యూజ్ చేసుకుని మన అవుట్పుట్ తెప్పించాలి కానీ, సో దాన్ని ఫిజికల్ గా మీరేం కోడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ పెగా కూడా అంతే. పెగా ఈజ్ వన్ ఆటోమేటెడ్ టూల్ యూజింగ్ విచ్ యూ విల్ డిజైన్ వన్ వెబ్ అప్లికేషన్. ఫ్రంట్ ఎండ్ మొత్తం జనరేట్ చేసుకోవచ్చు, బ్యాక్ ఎండ్ జనరేట్ అవుతుంది, అండ్ DB పార్ట్ జనరేట్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ అంతా లేటెస్ట్ మార్కప్ లాంగ్వేజెస్ తో. And Pega is completely developed on what? Java. But you don't require anywhere physically Java coding. ఎక్కడ కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు.
అండ్ ఈ పర్టికులర్ పెగా అనేది రీసెంట్ గా ఇంట్రడ్యూస్ అయింది అయితే కాదు. మేబీ మీలో చాలా మంది జాయిన్ అయ్యే వాళ్ళు పెగా గురించి వినలేదు, పెగా ఇప్పుడే వచ్చిందా, కొత్త టూలా, దీనికి లైఫ్ ఎలా ఉంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు. యాక్చువల్ గా పెగా స్టార్ట్ అయింది 1980s లోనే. సో ఎప్పుడో ఆల్మోస్ట్ లైక్ 30-40 years బ్యాకే స్టార్ట్ అయింది. అండ్ ఇనీషియల్ గా పెగా స్టార్ట్ అయినప్పుడు ఇది సి లాంగ్వేజ్ యూజ్ చేసి బిల్డ్ చేశారు. ఇనీషియల్ గా సి లాంగ్వేజ్ తో చేశారు. బట్ సి లాంగ్వేజ్ అయినా .NET అయినా ఏంటంటే క్రాస్ ప్లాట్ఫామ్ మీద వర్క్ అవ్వవు. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకుంటున్నాను. సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ నేను విండోస్ ల్యాప్టాప్ లో చెక్ చేసినా సేమ్ అంతే రావాలి, మేబీ లైనెక్స్ లో చెక్ చేసినా అంతే రావాలి, మ్యాక్ లో చెక్ చేసినా అంతే రావాలి. అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఐ హావ్ టు గెట్ దిస్ కోడ్ జనరేటెడ్ అంటే అది జావాతోనే పాసిబుల్ మోస్ట్లీ. సో ఇప్పుడు మీకు వాషింగ్ మిషన్ చూసారు అనుకోండి, వాషింగ్ మిషన్ లో సమ్ కైండ్ ఆఫ్ కోడింగ్ ఏదో ఉంటేనే కదా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసి చేయగలుగుతారు. అండ్ మేబీ మీరు కార్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ఒక స్క్రీన్ ఉంటుంది, ఆ పర్టికులర్ స్క్రీన్ లో కూడా సమ్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అది ఇన్స్టాల్ అయిందా. మీరు స్మార్ట్ వాచెస్ యూస్ చేస్తారు, అందులో ఏదో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిందా. సో అంటే వాట్ ఎవర్ ద కోడ్ వీ డెవలప్ అది క్రాస్ ప్లాట్ఫామ్ దేని మీద వర్క్ అవుతూ ఉండాలంటే జావాతో పాసిబుల్. సో అందుకని జావా చాలా వైడ్ గా యూజ్ చేస్తారు, జావాతో బిల్డ్ అయిన టూల్స్ కూడా చాలా వైడ్ గా యూజ్ అవుతూ ఉంటాయి. సో పెగాతో పాటు సిమిలర్ గా ఇంకొక టూల్ ఉంటుంది, అవుట్ సిస్టమ్స్ అని విన్నారు ఎవరైనా? అవుట్ Yes. సిస్టమ్స్ ఆన్లైన్ పీపుల్ విన్నారు కదా. అవుట్ సిస్టమ్స్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఆటోమేటెడ్ టూల్, పెగలాగా ఆటోమేటెడ్, బట్ దిస్ ఈస్ డెవలప్డ్ ఆన్ .NET. సో .NET, yes. అంత వైడ్ రేంజ్ లేదు కాబట్టి దిస్ ఈస్ నాట్ దట్ సూపర్ హిట్. సో ఇప్పుడు పెగా అనేది చాలా చాలా వైడ్ రేంజ్ లో యూజ్ చేస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ఆల్ ద రిక్వైర్డ్ ప్రీ రిక్విజిట్స్. గెటింగ్ మై పాయింట్? ఆన్లైన్ ఎవరివన్ క్లియర్, రైట్? ఫాలో అవుతున్నారా ఎవరివన్? Yes, yes. Yes. So finally, Pega is one automated tool where everything related to web application can be done, and everything required such softwares are like, or coding is like inbuilt. Okay. This is one automated tool which is developed on Java, which uses latest HTML5 and need not have any prior knowledge on working with Pega. And front end anta HTML5 drag and drop చేస్తాం, back end anta automated Java అనేది ఉంటుంది. So what do you Uh, mean by automated Java? Doubt ఎవరికైనా? Is anyone yes. anything? Yes. I need you were asking Pega is an built on Java. Whenever we design any screen or any of logic in Pega or HTML code is backend is automatically generate to the code. Will not Automatic, generate yeah, automated back end wise, backend in the yeah. What I'm Java. saying is back end wise, we are having Java code ready. Okay, now suppose if Yes. is the screen, suppose today you join one company, మీ మేనేజర్ Mm. మీకు ఏం చేస్తారు, ఒక స్మాల్ రిక్వైర్మెంట్ ఇచ్చి, సో డిజైన్ ది స్క్రీన్ అంటే వేర్ ఐఎమ్ హ్యావింగ్ అన్ ఇమేజ్, ఆర్ లెట్ Mm. ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes, you'll get this question clarified. Sure. Sure. Suppose, Sure. yeah, suppose if I wanted to design one web page like this, okay, now, and the web Yeah. page, what you are seeing is like one image, which is occupying maybe like 20% of your screen size, right? And maybe some kind of video just below that, even this is occupying 20% of the video. And remaining Okay. 80% space మీకు ఎలా డివైడ్ అయింది అంటే, సో యూ కెన్ సీ దిస్ ఈస్ ఈక్వల్లీ డివైడెడ్. 80% మళ్ళీ డివైడ్ అయింది, వేర్ ఐ కెన్ సీ వన్ టెక్స్ట్ బాక్స్, మేబీ టూ టెక్స్ట్ బాక్సెస్ హియర్, మేబీ 3 in 1 row, అండ్ సంథింగ్ లైక్ 2 in 1 row, సంథింగ్ లైక్ 1 in 1 row హియర్, అండ్ ఇలా ఒక డిజైన్ ఏదో ఉంది. అండ్ ఈ పర్టిక్యులర్ స్క్రీన్ మిమ్మల్ని డిజైన్ చేయమంటే, సో జనరల్ గా వెబ్ పేజ్ డిజైన్ అవ్వాలంటే నో డౌట్ మనకి HTML కోడ్ కావాల్సిందే కదా, సిఎస్ఎస్ కోడ్ జనరేట్ Exactly. అవ్వాల్సిందే కదా. బట్ యూ విల్ Mm. నాట్ ఫిజికలీ డూ ఇట్ ఎనీవేర్. సో విల్ నాట్ ఫిజికలీ డూ ఇట్ ఎనీవేర్. సపోజ్ ఇక్కడ మేబీ ఒక శాంపుల్ వెబ్ పేజ్ ఏదో ఓపెన్ అయ్యింది ఆల్రెడీ. సో హియర్ I think when you are created the sections in the setting of icon, that is something is a parallel of so 2 lines or 3 lines, anything we have to design the web page, I think, let work object. me complete. So today you got one requirement to design this web page. Okay na? So for that మీకు ఏంటంటే HTML కోడ్ ఏమీ తెలియదు, సిఎస్ఎస్ తెలియదు. యాక్చువల్లీ దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్. బట్ పెగాలో సచ్ రిక్వైర్మెంట్ ఎలా చేస్తాము అనేది, సపోజ్ ఐ హ్యావ్ వన్ వెబ్ పేజ్ లైక్ దిస్.
అండ్ ఈ పర్టికులర్ వెబ్ పేజ్ లో కరెంట్లీ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ విత్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఏదో ఒక శాంపుల్ వెబ్ పేజ్. డోంట్ బాదర్ హౌ వి డిజైన్ సో ఫార్, బట్ ఐఎమ్ సీయింగ్ సంథింగ్ హియర్. సో ఇప్పుడు మేబీ ఫస్ట్ నేమ్ కింద నాకు ఒక బటన్ కావాలి అనుకోండి. సో వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ జస్ట్ ఓపెన్ దట్ రెస్పెక్ట్ టు డిజైన్. You can simply open that respect to design, and maybe I can drag and drop something like button here. I'm simply drag and dropping some button here. So ఇక్కడ button కనిపిస్తుంది కదా. And maybe if I wanted to show something like attachments, so somewhere ఇక్కడ include చేస్తున్నా. I'm just saving it. And మీరు ఒక్కసారి అవుట్పుట్ ని రన్ చేసి చూసుకోండి. యాక్షన్స్ రిఫ్రెష్. So if I'm checking for the output, can you see this button added? ఓకే. అండ్ ఈ పర్టికులర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏం జరగాలని ఇక్కడ డిఫైన్ చేసాము? చేయలేదు. సింపుల్ ఒక బటన్ తీసుకున్నాం. సో మేబీ మై రిక్వైర్మెంట్ కెన్ బి ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ బటన్ కస్టమర్ ఒక మెసేజ్ వెళ్ళాలి, SMS వెళ్ళాలి. మేబీ మై రిక్వైర్మెంట్ కెన్ బి ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ కస్టమర్ షుడ్ గెట్ అన్ ఈమెయిల్. Maybe on click of this, I should get a pop-up saying like you are eligible. Okay. Now maybe on click of this, I have to get some screen to get attachments uploaded. Can you see that? Yes. So what are you understanding? So on click of this, దీని మీద we did not write any action. We simply took one empty button without any action. And ఇక్కడ this button ని drag and drop చేసుకున్నాం. But on click of this ఏదో యాక్షన్ రన్ అవుతుందో, ఏదో యాక్షన్ రన్ అవుతుంది అంటే కాంట్ యూ సీ సమ్ జావా కోడ్ జనరేటెడ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్? అంతే కదా, జావా కోడ్ జనరేట్ అయింది. అండ్ మేబీ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఆటోమేటిక్ గా అటాచ్మెంట్స్ ఓపెన్ అయిపోవాలి. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. సో ఆటోమేటిక్ గా మీ ల్యాప్టాప్ లో అటాచ్మెంట్స్ ఓపెన్ అయిపోతుందా? జస్ట్ లెట్ మీ షో యూ. And let me select this one. So I can see that particular design is inbuilt. Inbuilt అంటే మీరు ఇదే రిక్వైర్మెంట్ రెగ్యులర్ గా చేయాల్సి వస్తే జస్ట్ ఇమాజిన్ ఎంత లెవెల్ ఆఫ్ జావా కోడింగ్ రాయాలి. So what are you understanding? So there is pre-defined Java for any of your background requirement. So మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఇచ్చినా కూడా background I'm talking about, you need not write physically Java code anywhere. So by default గా జావా కోడ్ అదే జనరేట్ చేసుకోవాలి. సో జావా కోడ్ మీరు రాయటం అనేది చాలా చాలా రేర్ సినారియోస్, విచ్ ఈస్ ఐడియల్లీ నాట్ అలౌడ్ అట్ ఆల్. చాలా రేర్ సినారియోస్. ఎందుకు అలౌ చేయరు అంటే మేబీ ఈ రిక్వైర్మెంట్ మిమ్మల్ని చేయమన్నాము, మీరు జావా ఎక్స్పర్ట్ అనుకోండి. సో మేబీ మీరు జావా కోడ్ రాస్తే ఇలా పాపప్ వచ్చేలా చేయొచ్చు. అగైన్ ఇది క్లిక్ చేస్తే మన లోకల్ డైరెక్టరీ ఓపెన్ అయ్యేలా జావా కోడ్ రాయొచ్చు. సో మీరు రాస్తే మేబీ డెవలపర్ రాస్తే 2 డెవలపర్స్, ఫస్ట్ పర్సన్ ఒకలా చేయొచ్చు, సెకండ్ పర్సన్ ఇంకోలా చేయొచ్చు, థర్డ్ పర్సన్ ఇంకోలా చేయొచ్చు కదా. మేబీ నేనే 10 లైన్స్ తో చేశాను అనుకోండి, మీరు జస్ట్ 2 లైన్స్ తో చేస్తే ఇద్దరికి అవుట్పుట్ సేమ్ గా వచ్చినా కూడా పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అవుతుందా లేదా? ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ జావా కోడ్ అంటే కస్టమైజ్డ్ జావా కోడ్ ఈస్ నాట్ ఎంకరేజ్డ్ ఇన్ పెగా. పెగాలో ఆల్ ద జావా కోడ్ ఈస్ రెడీమేడ్. దాన్ని ఎలా యూజ్ చేయాలనేది తెలియాలి అంతే. సో ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు మీకు ఈ రిక్వైర్మెంట్ ఇస్తున్నాం. ఈ రిక్వైర్మెంట్ లో సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అప్లోడ్ బటన్. ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ పాపప్ రావటం, అప్లోడ్ తీసుకోవడం, ఇదంతా చేయమంటే మీరు ఏ కోడింగ్ ఉండదు. సో వాట్ యూ విల్ డూ యాజ్ ఏ పెగా డెవలపర్, ఐ యూస్ దిస్ ఆప్షన్, దట్ ఆప్షన్, దిస్ ఆప్షన్, ఇలా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు ఇంప్లిమెంట్ ఇట్. అంతేగాని యూ నీడ్ నాట్ అండర్స్టాండ్ ఫిజికల్ జావా కోడింగ్. గాట్ ఇట్ రైట్ నౌ? Yes. I got it. Yeah, it's clarified. Anything. So Thank you. Now if you are supposed to design this sample web page, okay na? So first thing you have to take care of front end part ante kada. First మీరు UI part design చేయాలి. And on click of this అప్పుడు జావాలోకి వెళ్ళటమా, అక్కడి నుంచి టేబుల్ లోకి స్టోర్ అవటమా, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయటం అంటే సింపుల్ గా డ్రాగ్ అండ్ డ్రాపే కదా అని చాలా మంది అనుకుంటారు, విచ్ ఈస్ నాట్ ఐడియల్లీ కరెక్ట్. సో పెగాలో ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయటం కూడా ఛాలెంజింగ్. సో ఇప్పుడు రెగ్యులర్ గా ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయడం అంటే నో డౌట్ అది టఫే కంపేర్ టు దిస్ డిజైన్. అండ్ దట్ పెగాలో డిజైన్ చేయడం కూడా మీకు అంత సింపుల్ అయితే కాదు. ఏముంది డ్రాగ్ అండ్ డ్రాపే కదా అనుకుంటారు, బట్ నాట్ దట్ సింపుల్ యాజ్ వాట్ యూ థింక్ టుడే. సో ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయడం అంటే యూ షుడ్ నో హౌ టు టేక్ అన్ ఇమేజ్. అండ్ ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది నాకు 20% కనిపిస్తుంది. అండ్ యాజ్ ఎ పెగా డెవలపర్ నేను ఒక ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను విచ్ ఈస్ లైక్ 28 ఇంచ్ అనుకోండి, అంటే సంథింగ్ బిగ్గర్ సైజ్ అనుకోండి. సో ఆ పర్టికులర్ ల్యాప్టాప్ లో ఇమేజ్ 20% ఉంది అంటే
టెస్టింగ్ టీం వాళ్ళు సంథింగ్ లైక్ 14 ఇంచే యూస్ చేస్తున్నారు, అంటే హాఫ్ ద స్క్రీన్ సైజ్. సో వాళ్ళకి ఇంత ఇమేజ్ అంత పెద్దగా కనబడకూడదు, వాళ్ళ స్క్రీన్ తో పాటు ఎలైన్ అవుతూ 20% డిస్ప్లే అవ్వాలా. సో దిస్ పర్టికులర్ డిజైన్ వీ కాల్ ఇట్ లైక్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్, ఆర్డబ్ల్యూడి అంటారు. సో ఆర్డబ్ల్యూడి అంటే, సో వాట్ ఎవర్ ద స్ట్రక్చర్ ఐ డూ టుడే ఇన్ సమ్ డివైస్, దట్ షుడ్ బి ఈక్వల్లీ కంపాటబుల్ ఇన్ ఎవ్రీ అదర్ స్క్రీన్ రెజల్యూషన్. ఓకే, ఇప్పుడు నేను మొబైల్లో చెక్ చేసినా నాకు నీట్ గా కనిపించాలి, ల్యాప్టాప్ లో చెక్ చేసినా సేమ్ ఫస్ట్ నేమ్ అనేది 20% 80% ఉండాలి, 40 అనుకోండి. సో 108 ఇంచ్ బిగ్ టీవీలో చెక్ చేసినా కూడా నాకు ఇంతే కనిపించాలి. ఇప్పుడు మీ ఫోన్ లో ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, స్మాల్ ల్యాప్టాప్ లో ఓపెన్ చేస్తారు, ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తారు, చిన్న టీవీలో ఓపెన్ చేస్తారు, 108 ఇంచ్ ఓపెన్ చేస్తారు, మీకు ఎక్కడ క్లమ్జీ అవ్వదు కదా, వన్ థింగ్ ఓవర్లాపింగ్ అనేది ఉండదు. సో వాట్ దే ఆర్ డూయింగ్, సో ద వెబ్ పేజ్ వాట్ ఎవర్ దే హ్యావ్ ఇంక్లూడెడ్ దట్ ఈస్ హ్యావింగ్ ఆర్డబ్ల్యూడి. అంటే వాట్ ఇస్ ఇట్, అది ఫుల్ ఫామ్ ఏంటి, ఆన్లైన్ పీపుల్ చెప్పండి, వాట్ యు రెస్ మీన్ బై ఆర్డబ్ల్యూడి? Responsive web design. Responsive web development. Responsive web design. Okay, so Pegalo we are having that inbuilt. Pegalo we are having that inbuilt. So maybe మీరు Pegalo still ఇంకా ఓల్డర్ వర్షన్ యూస్ చేస్తే, సో 6th వర్షన్ తర్వాత 7th వర్షన్ తర్వాత 8th వర్షన్ ఇలా వచ్చాయి కదా, సో మేబీ ఓల్డర్ వర్షన్ ఇంకా యూస్ చేస్తే, సో ఇన్ 6th వర్షన్ దేర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఆర్డబ్ల్యూడి, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది లేదు 6th లో. సో ఇప్పుడు మనం ఇంకా స్టిల్ 6th వర్షన్ లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, సో సమ్ స్క్రీన్ ఏదో ఉంటుంది, నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ వెళ్తాను, సో అకార్డింగ్ టు మై ల్యాప్టాప్ రెజల్యూషన్ టుడే నేను రెఫరెన్స్ గా తీసుకుని వర్క్ చేస్తాను. తర్వాత అది వేరే ల్యాప్టాప్స్ లో చెక్ చేసినా, వేరే డివైస్ లో చెక్ చేసినా, సో ఇక్కడ ఇచ్చిన విడ్త్ అంతే స్పేస్ తీసుకోవాలి, సో దట్ అది స్క్రీన్ ఎక్స్టెండ్ అయిపోయి మీరు స్క్రోల్ చేసుకోవడం ఆర్ ఇంకా జూమ్ చేసుకోవడం, ఈ హెడ్ఏక్స్ అన్ని ఉంటాయి. బట్ ఫ్రమ్ 7th వర్షన్ ఆటోమేటిక్ ఆర్డబ్ల్యూడి వచ్చేసింది. ఓకే, సో టు డిజైన్ వన్ వెబ్ పేజ్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే, సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అలైన్మెంట్స్. సో ఇది ఎవ్రీ టైమ్ 40% ఉండాలి, ఓకేనా, అలైన్మెంట్స్. అండ్ నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ స్టైల్స్. స్టైల్స్ అంటే, సో కెన్ యూ సీ బ్లూ కలర్ హియర్, అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ అంతా లైట్ బ్లూ కనిపిస్తుందా. సో హౌ టు మేక్ దిస్ కలర్ అప్లికబుల్, అండ్ ఇప్పుడు ఏజ్ అనేది ఒకటి ఉంది, ఏజ్ నేను మౌస్ ఓవర్ చేస్తే ఐ హావ్ టు గెట్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ గ్రే అంటారు, అవునా. మౌస్ ఓవర్ చేస్తే గ్రే రావాలి, రిమూవ్ చేస్తే యాజ్ యూజువల్ వైట్ రావాలి. నేను టైప్ చేసేది ఆటోమేటిక్ గా బోల్డ్ ఇలా కనిపించాలి, అండ్ ఆటోమేటిక్ గా అండర్లై కనిపించాలి. అండ్ నేను ఇక్కడ సంథింగ్ లైక్ ఏబిసి అని ఎంటర్ చేస్తే ఎర్రర్ మెసేజ్ రావాలి, ఎర్రర్ మెసేజ్ షుడ్ బి 20 పిక్సెల్ డార్క్ రెడ్ కలర్ అని అంటారు. ఓకే, అండ్ ఇక్కడ లేబుల్ ఏదైతే డిస్ప్లే అయిందో దట్ షుడ్ బి బోల్డ్, మేబీ 10 పిక్సెల్ అని అంటారు. అండ్ హియర్ యూ కెన్ సీ సంథింగ్ లైక్ ప్లేస్ హోల్డర్ అంటారు దీన్ని, ఓకేనా. ఈ టెక్స్ట్ బాక్స్ లో యూ కెన్ సీ సంథింగ్ లైక్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అని ఉందో, దట్ ఈస్ నథింగ్ బట్ ప్లేస్ హోల్డర్. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ సంథింగ్ లైక్ +91 డిఫాల్ట్ వచ్చేసేయాలి, అండ్ ఇక్కడ కస్టమర్ ఎంటర్ చేసుకుంటాడు. అంటే దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ప్రీ డిఫైన్ టెక్స్ట్ ఏదో ఉంది, ఇక్కడ ప్రీ డిఫైన్ టెక్స్ట్ ఏదో ఉందో. ఇక్కడ నేను టైప్ చేయడం స్టార్ట్ చేశాను అనుకోండి, బ్యాక్ ఉన్న కంటెంట్ పోతుంది కదా, అండ్ ఇక్కడ నేను టైప్ చేయడం స్టార్ట్ చేస్తే దిస్ షుడ్ బి అపెండెడ్. సో దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ప్లేస్ హోల్డర్, దిస్ వీ కాల్ ఇట్ యాజ్ డిఫాల్ట్ వాల్యూ. హౌ టు ఇంక్లూడ్ స్టైల్స్ ఇన్ Pega, and how to take care of alignments, how to take care of RWD in very smaller devices, okay, and how to take care of these colors, styles and mouse or things ఇవన్నీ. సో ఇవంతా ఈజీ కాదు, ఓకే, బట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, నో డౌట్ ఇన్ ఇట్. ఎక్కడ ఫిజికల్ కోడింగ్ రాయం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, హౌ టు టేక్ కేర్ ఆఫ్ వ్యాలిడేషన్స్. సో వ్యాలిడేషన్స్ అంటే, సపోజ్ నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడానికి ట్రై చేస్తాను, డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ లైక్ 01/01/2000 అని ఎంటర్ చేస్తున్నాను, అంటే కస్టమర్ ఏజ్ ఆటోమేటిక్ గా 24 అని క్యాలిక్యులేట్ అయిపోవాలి. సో క్యాలిక్యులేట్ అవ్వకుండా Yes. as soon as I enter date of birth, immediately I have to get one pop-up saying like you are not eligible అని రావాలి. So how to implement this UI part, ఇదంతా UI part. సో హౌ టు ఇంప్లిమెంట్ దిస్ డిజైన్ ఆన్ చేంజ్ ఆఫ్ దిస్ ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, కరెంట్ సర్వర్ టైం పుల్అవుట్ చేయాలా,
అండ్ ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలా, డిఫరెన్స్ చెక్ చేయాలా, డిఫరెన్స్ 25 కన్నా తక్కువ ఉంటే ఎర్రర్ మెసేజ్ త్రో చేయటం ఆర్ పాపప్ త్రో చేయటం. ఆల్ దీస్ ఆర్ లైక్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ విచ్ ఈస్ లైక్ లిటిల్ ఛాలెంజింగ్ బట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకేనా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఫైనల్లీ ఫ్రంట్ ఎండ్ అనేది మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఈజీయే బట్ మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఓకే, అండ్ సమ్ టైమ్స్ రిక్వైర్మెంట్ ఇంటర్వ్యూస్ ఎలా అడుగుతారంటే whenever I mouse over on this age field, సో బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ కలర్ లో రావాలి అని అంటారు. సో దీనికి ఆన్సర్ కూడా చాలా సింపుల్. లెట్ మీ క్విక్లీ షో యూ. సపోజ్ ఈ ఫస్ట్ నేమే తీసుకోండి. సో లెట్ మీ ఓపెన్ ఇట్ హియర్. ఇక్కడ ప్రెజెంటేషన్ అని ఉంటుంది. లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్, ఇక్కడ ప్రెజెంటేషన్ అని ఉంటుంది. సో ప్రెజెంటేషన్స్ లో మీరు ఒక స్టైల్ యాడ్ చేస్తే చాలు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్ లైక్ రెడ్ ఇలా ఇస్తున్నా. ఓకేనా, అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చేస్తుందా లేదా? ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో అడుగుతున్నప్పుడు దీని మీద మౌస్ ఓవర్ చేస్తే నాకు బ్యాక్గ్రౌండ్ రెడ్ రావాలంటే ఈజీగా చెప్పేస్తారా? చెప్తారు. Yes. అండ్ దీన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, ఇప్పుడు మాకు టోటల్ గా 100 స్క్రీన్స్ ఉన్నాయి. దిస్ ఈస్ స్క్రీన్ నెంబర్ 1, స్క్రీన్ 2 ఇంకొకటి ఉంది, స్క్రీన్ 3 ఇంకొకటి ఉంది, ఇలా 100 స్క్రీన్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ స్క్రీన్ లో నాకు 10 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 10 కనిపిస్తున్నాయి కదా, అలా నెక్స్ట్ స్క్రీన్ లో 10, నెక్స్ట్ స్క్రీన్ లో 10, నెక్స్ట్ స్క్రీన్ లో 10, టోటల్ గా ఒక 100 ఫీల్డ్స్ ఉండొచ్చు కదా, ఆర్ 1000 ఫీల్డ్స్ ఉన్నాయి. సో నౌ ఐ విల్ గివ్ యూ జస్ట్ 10 minutes ఆఫ్ టైం. అండ్ ఈ ఆల్ దీస్ 1000 ఫీల్డ్స్ కి బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ రావాలి అంటే ఏం చేస్తారని అడుగుతారు. అర్థమైంది? క్వశ్చన్ క్లియర్ రైట్ ఆన్లైన్ పీపుల్? ఆన్లైన్ క్వశ్చన్ క్లియర్ Yes. ఎవరీవన్? Yes. సో ఇప్పుడు మీకు తెలిసింది ఒకటి, బట్ మీరు ఇంప్లిమెంట్ చేయాల్సింది వేరేలాగా చేయాలి, అవునా కాదు? సో ఇప్పుడు ఫస్ట్ నేను డబల్ క్లిక్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వటం, సెకండ్ దానికి, థర్డ్ దానికి, ఫోర్త్ దానికి, ఇలా 1000 చేయమంటే ఎంతసేపు పడుతుంది మీకు? మీకు మినిమం 2-3 days అయినా తీసుకుంటారు. అండ్ దట్ ఒక 2-3 days టైం తీసుకుని అంతా మాన్యువల్ గా చేశారు అనుకుందాం. సో తర్వాత ఇంకొక కొత్త స్క్రీన్ డిజైన్ చేయాల్సి వస్తే అక్కడ మళ్ళీ మాన్యువల్ గా మళ్ళీ రెడ్ అని ఇవ్వాల్సిందే కదా. సో హౌ టు మేక్ దీస్ చేంజెస్ అప్లికబుల్ స్టాటికల్లీ అండ్ డైనమికల్లీ అనే 2 things లో నేర్చుకోవాలి. సో స్టాటిక్ డిజైన్ ఎలా ఇస్తాము, డైనమిక్ డిజైన్ ఎలా ఇస్తాం, ఎవ్రీథింగ్ యుల్ కమ్ టు నో. ఓకేనా, సో ఫ్రమ్ day 1 ఇట్ సెల్ఫ్ స్లోలీ యుల్ అండర్స్టాండ్ పెగా డెప్త్. అంతేగాని డెమో అంటే ఏముండదు అనుకోవద్దు, డెమోలో కూడా చాలా కంటెంట్ ఉంటుంది. ఓకే, ఈ రోజు డెమో మిస్ అయ్యి రేపు అటెండ్ అయ్యి చూడండి, సో నేను ఎందుకు మిస్ అయ్యామన్న థాట్ లోనే ఉంటారు. చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, సో యూ షుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ అంటే మీకు ఎప్పుడైనా ఫ్రంట్ ఎండ్ పార్ట్ అంటే స్టైల్స్ పిక్చర్ లోకి వస్తాయి. ఓకే, అలైన్మెంట్స్ వస్తాయి, అండ్ వ్యాలిడేషన్స్ వస్తాయి. ఓకే, అండ్ స్టాటిక్ స్టైల్స్, డైనమిక్ స్టైల్స్ ఇలా ఉంటాయి. అండ్ అలాంగ్ విత్ దిస్ దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ పోర్టల్స్ ఆల్సో. పోర్టల్ డిజైన్స్ అని అంటారు. వాట్ డూ మీన్ బై పోర్టల్? సపోజ్ ఇప్పుడు నేను ఒక పెగా డెవలపర్ని, మా క్లయింట్ వచ్చేసి సిటీ క్లయింట్ అనుకోండి, సిటీ ప్రాజెక్ట్. సో సిటీ ప్రాజెక్ట్స్ కి ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయి? సిటీ బ్యాంక్ కి వెళ్తే ఒక క్రెడిట్ కార్డ్ కంటే వాళ్ళకి సెపరేట్ అప్లికేషన్ ఉంటుంది, లోన్స్ కి అప్లికేషన్ సెపరేట్ ఉంటుంది, మేబీ వాళ్ళకి ఇంటర్నల్ గా అటెండెన్స్ మేనేజ్ చేయడానికి ఒక అప్లికేషన్, అంటే చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా, చాలా అప్లికేషన్స్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయీ, క్రెడిట్ కార్డ్ ఎంప్లాయీ, వాడు లాగిన్ అయితే ఒక అప్లికేషన్ వస్తుంది కదా, దాన్ని క్రెడిట్ కార్డ్ పోర్టల్ అంటారు. సో క్రెడిట్ కార్డ్ పోర్టల్ ఎలా డిజైన్ చేస్తారు, హౌ టు డిజైన్ ఏ పోర్టల్ అని అంటారు. అది ఫ్రంట్ ఎండ్ రిలేటెడే, బట్ ఒక నార్మల్ స్క్రీన్ కాదు, ఒక పోర్టల్. సో దానిలో క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఏ క్రెడిట్ కార్డ్ కస్టమర్ అనే బటన్ క్లిక్ చేస్తే మేబీ ఈ స్క్రీన్ రావచ్చు. సో దిస్ ఎంటైర్ పోర్టల్ హౌ టు డిజైన్ ఇన్ పెగా. ఓకే, వాట్ ఆర్ ఆల్ ద రూల్స్ యూ క్రియేట్. సో మేబీ నేను ఇక్కడ క్రియేట్ చేసినవి నాకు లోన్స్ అని ఇంకో పోర్టల్లో ఉంటే హౌ టు రీయూజ్ ఇట్ దేర్. సో ఇన్ ఫ్యూచర్ మేబీ కొత్త పోర్టల్ ఇంకోటి క్రియేట్ చేయబోతున్నప్పుడు, సో ఐ వాంటెడ్ యూజ్ దిస్ కంటెంట్ హియర్ ఆల్సో దేర్. సో హౌ టు డిజైన్ దిస్ వన్ డైనమికల్లీ సో దట్ ఇట్ షుడ్ బి రీయూజ్డ్ ఫర్ నెక్స్ట్ 10-15 years స్కోప్ అని అంటారు. సో ఫ్రంట్ ఎండ్ పార్ట్ కి చాలా వెయిటేజ్ ఉంటుంది పెగాలో కూడా. ఓకేనా, సో డోంట్ టేక్ ఫ్రంట్ ఎండ్ యాజ్ గ్రాంటెడ్. సో అది కూడా చాలా టఫ్. ఓకే, చాలా మందికి మేబీ మీలో ఎవరైనా పెగలో వర్క్ చేసే వాళ్ళు ఉండుంటే, ఆర్ మేబీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెగలో వర్క్ చేసి ఉండుంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఎలా అనేది డౌట్ కూడా వస్తుంది.
ఓకే, ఈ రిక్వైర్మెంట్ ఎలా చేయాలి అనే డౌట్ కూడా వచ్చి ఉంటుంది. ఓకేనా? సో వై యామ్ ఐ టెల్లింగ్ దిస్ ఇన్ డే వన్ ఇట్ సెల్ఫ్ అంటే, మేబీ మీరు 4 years పెట్టుకుందాం అనుకుంటే ఎక్స్పెక్టేషన్స్, ఇంటర్వ్యూయర్ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఐమ్ జస్ట్ మేకింగ్ యూ అండర్స్టాండ్. సో నో డౌట్ మనం చేసే ఈ రిక్వైర్మెంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, అసైన్మెంట్స్ లో కానీ, సో ఇవన్నీ కవర్ అవుతూ ఉంటాయి. అండ్ మేబీ ప్రాజెక్ట్ 1 లో కవర్ అవ్వకపోయినా రిమైనింగ్ థింగ్స్ ప్రాజెక్ట్ 2 లో అవ్వటము, అండ్ సంథింగ్ అసైన్మెంట్స్ లో అవ్వటము. సో ఇలా ఎండ్ టు ఎండ్ ఒక సర్కిల్ మీరు ఫ్రేమ్ చేయగలిగితే ఎవ్రీ కార్నర్ నుంచి మీరు ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు. సో ఫైనల్లీ టు డిజైన్ వన్ వెబ్ పేజ్, డౌట్ ఎవరికైనా? Yes. I think you are mentioned for the portals. My understanding is also web page. You have to design a web page that a user can see upon login into the application. Example for that, Gmail developers will see the code related to the Gmail got it. applications. Anything, right? Let me show you. Suppose ఇప్పుడు if I'm a bank employee, okay, Okay. so currently you can see a screen which is called Dev Studio. Dev Studio అంటే ఎవరికి వస్తుంది? డెవలపర్స్ కే కదా. Developers, yes. మీరు TCS లో డెవలపర్ అనుకోండి, ఏం చేస్తారు? పొద్దున్న లాగిన్ అయిన తర్వాత యుల్ బి గెటింగ్ ఇన్ టు డెవలప్మెంట్ స్టూడియో, యూ హ్యావ్ టు డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ డూ సంథింగ్. సో మీరు ఒక 1 year మొత్తం డెవలప్మెంట్ చేసిన తర్వాత అల్టిమేట్ గా దాన్ని యూజ్ చేయాల్సిన ఎవరు? బ్యాంక్ ఎంప్లాయీసే కదా. Bank, So yes. bank clerks. So if I'm a bank employee, so if I log in with my ID and password, what is the screen I have to get? మీకు డెవలప్మెంట్ స్టూడియో వచ్చింది, నాకు డెవలప్మెంట్ స్టూడియో రావాలా? నో, రైట్? సో వాట్ ఎవర్ ద స్క్రీన్ ఐ గెట్ ఈస్ కాల్డ్ as a portal. So this is the portal. Welcome to Citibank is what you'll see. And today my pending tasks అని ఇక్కడ కనిపించాలి. To whom what I have to follow up with, ఇవన్నీ ఉంటాయి. సో అంటే this as a whole we call it as portal. How to design this portal, how to implement this left panel, collapsible panel, and on clicking of this how to get sub options. Okay, maybe on clicking of this how to get extra things. So ఇవన్నీ portal designs అని అంటాం. Okay, so maybe after I clicking on this, ఇక్కడ something like customer registration అనేది ఆప్షన్ కనిపిస్తుందా? సో ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది కదా, దీని ఒక వెబ్ పేజ్ అంటాం. ఓకే, అండ్ Yes. ఆఫ్టర్ యు ఆర్ డన్ విత్ దిస్, నెక్స్ట్ స్క్రీన్ రావడం, దిస్ ఈస్ అనదర్ వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ డేటాబేస్ పార్ట్, సిమిలర్ గా నెక్స్ట్ పేజెస్. ఆల్ దీస్ ఆర్ లైక్ కాన్స్టిట్యూటింగ్ వెబ్ పేజెస్. వెబ్ పేజ్ యాజ్ ఎ హోల్ వి కాల్ ఇట్ as a portal. Got my point now? Yes, yes. So, yeah, thank you. Yeah, I got it. Your point. Thank you. So you should understand how to design regular web pages. You should understand how to design portals. And తర్వాత హార్నెసెస్ అనే కొన్ని కూడా వస్తాయి, మీకు స్లోగా అర్థమవుతాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ లో చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ వెబ్ పేజ్ జనరల్ గా మిమ్మల్ని డిజైన్ చేయమన్నాం అనుకోండి. రెగ్యులర్ గా HTML కోడింగ్ చేస్తే యు ఆర్ సపోజ్ టు గివ్ ఎస్టిమేట్స్ ఆఫ్ మేబీ 3 days. ఇది ఒక్క పేజ్ డిజైన్ చేయడానికి 3 days టైం తీసుకుంటారు. సో లెట్ మీ టెల్ యూ వన్ స్మాల్ థింగ్. సపోజ్ January 1st ఈజ్ అవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్. ఓకేనా? సో ఇక్కడ క్లయింట్ ఉంటాడు కదా, సిటీ క్లయింట్. సిటీ క్లయింట్ ఏం చేస్తాడంటే, సో ఐ వాంట్ వన్ క్రెడిట్ కార్డ్ ప్రాజెక్ట్ టు బి డిజైన్ బై December 31st అని ఒక డెడ్ లైన్ పెట్టుకుంటారు. సో ఇప్పుడు సిటీ క్లయింట్ దగ్గర ఉన్న డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని మేబీ సో అండ్ సో వెండర్ వర్క్ చేయాలి. TCS వాళ్ళకి ఇస్తారు, కాగ్నిజెంట్ వాళ్ళకి ఇస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేబీ ఇక్కడ మీరు TCS లో ఎంప్లాయ్ అయితే, ఇక్కడ ఉండే ఒక బిజినెస్ అనలిస్ట్, ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫ్లో టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, జస్ట్ ఫర్ వన్ పాయింట్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్. ఇక్కడ ఉండే ఒక బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఈ క్లయింట్ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని ఇక్కడ డెవలపర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే 0 IDs ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇఫ్ యు ఆర్ డెవలపర్ హియర్ అండ్ ఇఫ్ టుడే ఈస్ యువర్ day 1, సో ఇక్కడ మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు 100 యూజర్ స్టోరీస్ ఇస్తారు, 100 రిక్వైర్మెంట్స్ ఇస్తారు. సో యాజ్ ఎ డెవలపర్ మీరు ఏం చెప్పాలంటే, సో రిక్వైర్మెంట్ 1 ఐ విల్ కంప్లీట్ ఇట్ ఇన్ 4 hours, రిక్వైర్మెంట్ 2 ఐ విల్ కంప్లీట్ ఇట్ ఇన్ 16 hours, రిక్వైర్మెంట్ 3 మేబీ 32 hours, రిక్వైర్మెంట్ 4 మేబీ 2 hours. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్ ఆర్ యూజర్ స్టోరీకి టైం ఎస్టిమేట్స్ ఇస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్ లో ఇస్తాం. సో అంటే ఇదొక రిక్వైర్మెంట్ అనుకోండి, దీని గురించి ఇంకా డీటెయిల్ గా రేపు చెప్తాను. సో ఇదొక రిక్వైర్మెంట్ అనుకోండి, ఈ రిక్వైర్మెంట్ మొత్తం మీరు కంప్లీట్ చేయడానికి మేబీ 24 hour టైం ఇవ్వచ్చు. సారీ 24 ఏంటి, 24 hours అంటే 3 days అనమాట. పర్ డే 8 hours. ఓకే, అంటే 3 days ఎఫర్ట్స్ ఇస్తున్నాం. బట్ సేమ్ థింగ్ అదే మనం పెగాలో చేయాల్సి వస్తే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ ట్రెడిషనల్ డిజైన్ ఇది. సో అదే పెగాలో చేయాల్సి వస్తే యూ కెన్ డిజైన్ దిస్ హోల్ పార్ట్ జస్ట్ ఇన్ 2 hours.
టాకింగ్ అబౌట్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ జస్ట్ 2 hours లో కంప్లీట్ చేయగలుగుతారు. సో 2 hours లో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు స్టైల్స్ అయినా, వ్యాలిడేషన్స్ అయినా, ఇమేజెస్ అయినా, మేబీ వీడియోస్ అయినా, ఓకే, ఆర్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అయినా, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ దిస్ లెస్ టైం. ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు వెబ్ పేజ్ డిజైన్ అయిన తర్వాత జనరల్ గా మేబీ మీరు ఇప్పుడు అమెజాన్ లో రిజిస్టర్ అవుతున్నారు. రిజిస్టర్ అయిన తర్వాత వెబ్ పేజ్ ఇలాగే కదా వచ్చేది. మీ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసిన తర్వాత జనరల్లీ దేర్ విల్ బి ఏ బటన్ కాల్డ్ రిజిస్టర్, రైట్? అవునా కాదు? సో రిజిస్టర్ క్లిక్ చేస్తే ఏం జరగాలనుకుంటున్నారు జనరల్ గా? వాట్ విల్ బి బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్ జనరల్లీ? కమాన్. I think username, Yeah. User So details. after you click on user, register button, generally two కామన్ గా బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అదేంటంటే ఎంటర్ username and చేసిన password. డేటా మొత్తం డేటాబేస్ లో స్టోర్ అవటమే కదా. స్టోర్ అయిన తర్వాత Yes. మళ్ళీ వాడు ఫ్రంట్ ఎండ్ లో లాగిన్ అవ్వాలి కదా. సో రిక్వైర్మెంట్ నెంబర్ 1 కామన్ గా ఏంటంటే టు స్టోర్ ద డీటెయిల్స్ ఇంటూ డేటాబేస్ టేబుల్. And requirement number 2 generally maybe to trigger an email. Whatever the email ID I enter, ఆ email ID కి ఆటోమేటిక్ గా మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. సో నో డౌట్ దీస్ టూ ఆర్ లైక్ బ్యాక్ ఎండ్ థింగ్స్ కదా. ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ ఒక బటన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తారు. ఆన్ క్లిక్ ఆఫ్ దట్ ఏం జరగాలనేది పాయింట్. సో ఫర్ ఎనీ ఆఫ్ దస్ బ్యాక్గ్రౌండ్ రిక్వైర్మెంట్స్ నో డౌట్ వీ రిక్వైర్ జావా కోడ్. అంతే కదా, వీ రిక్వైర్ నో డౌట్ జావా కోడ్. So meaning there must be a Java code to send an email now. There must be certain Java code where SQL queries to be executed with the table. Okay, so for any of your background requirement, we are having automated Java in terms of something called methods. Methods అని అంటారు. Okay, so for this requirement, on click of this email trigger అవడానికి, let me show you one sample thing. Send email notification. Okay, so we are having something ready-made with the name send email notification. So this is actually responsible for sending an email. Let this be open. Okay, and ఈ particular Java code ఇక్కడ ఏదో కనిపిస్తుంది కదా. If I expand this, whatever the necessary Java code required for sending an email అంతా రెడీమేడ్ ఉంది. అండ్ యూ నీ నాట్ అండర్స్టాండ్ జావా కోడ్ అగైన్. సో ఈ పర్టికులర్ జావా కోడ్ లోపల ఏముంది, మేబీ మిమ్మల్ని ఫిజికల్ గా కోడ్ రాయమంటే అలాంటి థింగ్స్ ఏమి ఉండవు. ఓకే, సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దేర్ ఈస్ ఆల్రెడీ రెడీమేడ్ విత్ సంథింగ్ సో అండ్ సో నేమ్. నౌ ఆన్ క్లిక్ ఆఫ్ దిస్, ఇఫ్ ఐ కాల్ దట్ నేమ్ లైక్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇఫ్ ఐ పాస్ దిస్ ఈమెయిల్ ఐడి యాజ్ ద పారామీటర్, ఆటోమేటిక్ గా వాడికి ఒక మెయిల్ ట్రిగ్గర్ అవుతుందా? సో ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని ఎలా అడుగుతారంటే, so there must be a form and on click of this email has to be triggered for him as well as for his manager. So what you will do it అని అంటారు అంతే. సో అంతేగాని జావా కోడ్ ఎలా రాయాలి ఇవేం అసలు అవసరం లేదు. సో దేర్ ఇస్ సంథింగ్ లైక్ ఆటోమేటెడ్ విత్ దిస్ నేమ్ అనేది తెలియాలి. అండ్ హౌ టు పుల్ కస్టమర్ ఈమెయిల్ ఐడి అండ్ హౌ టు పుల్ హిస్ మేనేజర్ ఈమెయిల్ ఐడి అండ్ హౌ టు పుల్ ది మేబీ క్యాస్కేడింగ్ లెవెల్, అంటే వాళ్ళ మేనేజర్ ఆ లిస్ట్ మొత్తం ఎలా పుల్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ మీకు తెలియాలి. ఓకేనా? సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ థింగ్స్ వీఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ రెడీ. సో బ్యాక్గ్రౌండ్ థింగ్స్ అంటే డిఫరెంట్ గా ఉంటాయి. అదేంటి? మేబీ సెండింగ్ అన్ ఈమెయిల్, సెండింగ్ అన్ ఎస్ఎంఎస్, స్టోరింగ్ ఏ డీటెయిల్స్ ఇంటూ టేబుల్, డిలీటింగ్ ద డేటా ఫ్రమ్ టేబుల్, సో మేబీ అప్డేటింగ్ ద డేటా ఇంటూ టేబుల్, సెండింగ్ సంథింగ్ టు థర్డ్ పార్టీ అప్లికేషన్. సపోజ్ ఇప్పుడు మనం వర్క్ Insert. చేసేది సిటీ ప్రాజెక్ట్ అండ్ ఇక్కడ సిటీ ప్రాజెక్ట్ మీరు వెళ్ళి క్రెడిట్ కార్డ్ అడిగారా అనుకోండి. సో ఇప్పుడు నేనే సిటీ బ్యాంక్ ఎంప్లాయీని అయితే, సో ఇప్పుడు మీ డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉంటాయి. అలాంగ్ విత్ దాట్ మీరు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారనేది ఇండియన్ గవర్నమెంట్ లో ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా స్టోర్ అయిపోద్దా లేదా? మీరు ఏమైనా ఇన్కమ్ Yes. ట్యాక్స్ అప్లికేషన్ బిల్ ఏమైనా చేశారా? నో. So this is different application, this is different application. On click of this, we are interacting with this third party application. This is one important background requirement. So for that, web services, API calls, SOAP, REST, ఇవన్నీ యూస్ చేస్తాం. So for any of such, we are having automated. So you should understand how to use it అంతేగాని need not worry about how to do coding. Okay, fine. సపోజ్ ఇప్పుడు ఈ పర్టికులర్ స్క్రీన్ లో బటన్ డ్రాగ్ అండ్ డ్రాపింగ్ చూసాం, ఎంత సింపుల్ గా ఉంది. సో దానికి రెస్పెక్టివ్ గా ఏదో ఒక
డిజైనర్ స్టూడియోలో సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి, డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ఆప్షన్స్ ఉండాలి. నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తున్నాను సింపుల్ గా, సంథింగ్ ఏదో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటం అంటే బ్యాక్గ్రౌండ్ లో దీనికి హెచ్టిఎంఎల్ కోడ్ జనరేట్ అయినట్టేనా, హెచ్టిఎంఎల్ కోడ్ ఎక్స్ఎంఎల్ కోడ్ జనరేట్ అయినట్టే కదా. ఇప్పుడు యాక్షన్స్ లోకి వెళ్ళి ఇఫ్ యూ సీ సంథింగ్ లైక్ వ్యూ జావా, దీనికి రెస్పెక్ట్ ఉన్న జావా కోడ్ జనరేట్ అయింది మనం చూడొచ్చు. ఓకే, సో దీనికి బ్యాక్గ్రౌండ్ లో జనరేట్ అయిన జావా కోడ్ మొత్తాన్ని చూడొచ్చు. దిస్ ఈస్ కంప్లీట్లీ వ్యూ యాక్సెస్ అంతే. యూ షుడ్ నెవర్ మాడిఫై, యూ కెనాట్ మాడిఫై. సో ఇప్పుడు ఒక ఫ్రంట్ ఎండ్ లో సింపుల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో ఎంత కోడ్ జనరేట్ అయిందో చూడండి. సో ఇప్పుడు ఇదే స్క్రీన్ ని మేబీ మీరు చేయాల్సి వస్తే జస్ట్ ఇమాజిన్ హౌ లెవెల్ ఆఫ్ కోడింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్. అంత సింపుల్ నో, మేబీ మీరు ఎక్స్పర్ట్ అయినా కూడా పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ తో చేస్తారని చెప్పలేం. ఒక 10 మెంబర్స్ ఉన్నారు, ఫస్ట్ మెంబర్ ఒకలా, సెకండ్ మెంబర్ ఒకలా, థర్డ్ మెంబర్ ఇంకోలా చేస్తూ ఉంటారు కదా. సో పర్ఫార్మెన్స్ గ్యాప్ వస్తుంది. ఓకేనా, ఫైన్. సో ఫైనల్లీ, so to design anything related to front end part, anything related to back end part, and even database part also. When I say database part, suppose ఇప్పుడు ఏదో ఒక స్క్రీన్ లాంచ్ అయింది, ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏమిటి ఎంటర్ చేసుకుంటున్నాను. సో ఏమిటి ఎంటర్ చేసుకున్న తర్వాత అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్, ఏమవుతుంది, ఈ డీటెయిల్స్ అంతా క్యాప్చర్ నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్ళిందా. నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్ళటం అంటే స్క్రీన్ 1 లో ఉన్న డేటా అంతా టేబుల్ లో స్టోర్ అయినట్టే కదా. స్టోర్ అవటం అంటే నో డౌట్ డేటాబేస్ అండర్స్టాండ్స్ ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీస్. డేటాబేస్ కి ఎస్క్యూఎల్ తప్ప ఏమీ అర్థం కాదు. మనం యూజ్ చేసేది జావా ప్రాజెక్టా, .NET ప్రాజెక్టా, పైథానా అనేది సంబంధమే లేదు. సో ఫ్రంట్ ఎండ్ అంతా ఎవ్రీ టైం హెచ్టిఎంఎల్, బ్యాక్ ఎండ్ అంతా ఎవ్రీ టైం ఎస్క్యూఎల్. ఇక్కడ మధ్యలో ఉన్నది ఇట్ షుడ్ జనరేట్ ఆటోమేటికల్ హెచ్టిఎంఎల్, ఇట్ షుడ్ జనరేట్ ఆటోమేటికల్ ఎస్క్యూఎల్. ఓకేనా. సో నౌ వీఆర్ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ backend ready to generate front end layers and even automatic SQL queries అవే రన్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఈ SQL క్వైరీస్ ని మీరు ఫిజికల్ గా ఏం మోడిఫికేషన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో అంటే రిక్వైర్మెంట్ ఎలా ఉండొచ్చు అంటే, ఇప్పుడు మీరు యాజ్ ఏ పెగా డెవలపర్ ఈ స్క్రీన్ డిజైన్ చేసేస్తున్నారు, ఈజీ కదా. అండ్ డిజైన్ చేసిన తర్వాత ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ బటన్, ఓకే, డీటెయిల్స్ అంతా టేబుల్ లోకి స్టోర్ అవ్వాలి, నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్ళాలి. ఇప్పుడు నేను టెస్టర్ అనుకోండి, టెస్ట్ చేసుకుంటాను కదా, స్క్రీన్ 1 ఎలా ఉంది, స్క్రీన్ 2 లో అన్ని వర్క్ అవుతున్నాయా లేదా, స్క్రీన్ 1 లో అన్ని వర్క్ అవుతున్నాయా లేదా, స్క్రీన్ 1 లో సబ్మిట్ చేస్తే స్క్రీన్ 2 కి వెళ్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటాను. సపోజ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్, టేబుల్లో పోస్ట్ అవడానికి మేబీ ఇట్ ఈస్ టేకింగ్ లైక్ 20 minutes టైం పడుతుంది, అంటే లోడింగ్ లాగా వస్తుంది. సో అది డిఫెక్టే కదా, అది డిఫెక్టే, నో డౌట్. యాజ్ ఎ టెస్టర్ ఐ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ పర్ఫార్మెన్స్ డిఫెక్ట్. అండ్ ఆ డిఫెక్ట్ ని ఎవరు ఫిక్స్ చేయాలి, డెవలపర్స్ మీరే కదా. ఓకే, డెవలపర్స్ మీరే ఫిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మేబీ మీరు ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ ఈ టేబుల్ లో స్టోర్ అవడానికి పెగానే ఎస్క్యూఎల్ క్వైరీస్ రన్ చేసుకుంటుంది, అది స్లోగా రన్ అయితే మన మిస్టేక్ ఏంటి అనుకోవచ్చు. ఇప్పుడు మనమే అన్న కోడింగ్ రాసాం అనుకోండి, సంథింగ్ బ్యాడ్ గా రాసామన్నట్టు అనుకోవచ్చు. బట్ ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ మెయిల్ ట్రిగ్గర్ అవటం, మేబీ ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ టేబుల్ లో స్టోర్ అవటం, ఆర్ వి రైటింగ్ ఎనీ ఫిజికల్ కోడింగ్ హియర్, నో. బట్ స్లోగా రన్ అవుతుందంటే యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. అంటే మీరు ఏం చేయాలి, క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఎస్క్యూఎల్ క్వైరీ ఏం జనరేట్ అయింది, ఏ టేబుల్ తో హిట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది, అండ్ ఆ ఎస్క్యూఎల్ క్వైరీతో పాటు అదర్ యాక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయా లేదా, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ట్రేస్ ఇట్. సో ఫైనలీ వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈస్, ఒక పెగా డెవలపర్ కి ఎక్కడ ఫిజికల్ కోడింగ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఎవ్రీథింగ్ అనేది క్లియర్ పిక్చర్ తో ఉండాలి. ఎస్క్యూఎల్ క్వైరీ ఏం జనరేట్ అయిందో నాకు కాపీ పేస్ట్ చేసి పంపించు అని అంటారు మీ మేనేజర్స్, రైట్ అండి. మీకు ఒక డిఫెక్ట్ ఇచ్చారు, ఆ డిఫెక్ట్ ఏంటి, ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేస్తే వాడికి 2 days తర్వాత మెయిల్ వెళ్తుంది, తప్పు కదా, అవునా. ఈ రోజు రిజిస్టర్ అయితే ఈ రోజే కదా మెయిల్ రావాలి, ఒక 2 days తర్వాత మెయిల్ వెళ్తుంది. అది టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఒక డిఫెక్ట్ లాక్ చేసేస్తారు, మీరు దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మీ మేనేజర్ ఏం చేస్తున్నారంటే, వై ఆర్ యూ టేకింగ్ దిస్ లాంగ్ టైమ్ టు ఫిక్స్ దిస్ డిఫెక్ట్, వాట్ ఎవర్ యూ అనలైజ్డ్ సెండ్ ఇట్ టు మీ, వాట్ ఈస్ ద SQL క్వైరీ ఆటోమేటికలీ జనరేటెడ్, కాపీ పేస్ట్ అండ్ సెండ్ ఇట్ టు మీ అని అంటారు. అంటే అక్కడ మీరు రాయమని కాదు క్వైరీ, సిస్టమ్ జనరేట్ చేస్తుంది తెలియాలి మీకు, అది ఎందుకు టైం పడుతుంది, దానికి ఎగ్జిక్యూషన్ టైం సెకండ్స్ ఇవన్నీ కావాలి. సో హౌ టు చెక్, వేర్ టు చెక్, ఇవన్నీ క్లియర్ పిక్చర్ తెలియాలి. ఓకే, సో అంటే పెగా డెవలపర్ కి కోడింగ్ చేయక్కర్లేదు, కానీ కోడింగ్ ఏముందో అంత తెలియాలి. జావా కూడా అవసరం.
సో ఎలా చెక్ చేయాలి, ఎంత టైం పడుతుంది, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇవన్నీ మీకు స్లోగా అర్థమవుతాయి. సో ఇవన్నీ ఇఫ్ యూ వాంటెడ్ టు గో లైక్ ఎన్ 4 years 5 years లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఇప్పుడే చెప్తున్నాను. అంతేగాని మీరు బిగినర్ గా వెళ్దాం అనుకుంటే ఇంత హడావుడి అవసరం లేదు. సో మేబీ మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత ఏ సైడ్ వెళ్తారో మీకే తెలియదు. సో కొంతమంది మొత్తం నేర్చుకున్న తర్వాత బిజినెస్ అనలిస్ట్ కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, పెగా బిఏ కింద. కొంతమంది పెగా టెస్టర్స్ కి వెళ్ళిపోతారు. కొంతమంది పెగా ప్రొడక్షన్ సపోర్ట్ లో ఆపర్చునిటీ వచ్చింది, నేను మిస్ చేసుకుని వెళ్ళిపోతాం అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది స్క్రాచ్ ప్రాజెక్ట్స్ లో వెళ్తారు, కొంతమంది డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, కొంతమంది ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్, కొంతమంది మైగ్రేషన్ ప్రాజెక్ట్స్, ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్స్, ఇలా ఎన్ని నెంబర్ ఉంటాయి పెగాలోనే. సో ఎందులోకి వెళ్ళినా కూడా అల్టిమేట్ గా మనకి పెగా టూల్ గురించి తెలియాల్సిందే. సో పెగా టూల్ గురించి తెలియాలంటే ఇన్ అండ్ అరౌండ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉన్నారనుకుంటే యూ కెన్ బికమ్ యాజ్ ఆర్కిటెక్ట్. ఏదైనా చేయగలుగుతారు మీరు. సో వెళ్ళి పెగా లైసెన్స్ తీసుకోవటం, మేబీ సర్వర్ ఇన్స్టాల్ చేయటం, ఆర్ మేబీ లైక్ అప్లికేషన్స్ క్రియేట్ చేయటం, సో టెస్ట్ చేయటం, ఆర్ యూనిట్ టెస్టింగ్ చేయటం, ఆర్ జీరైడిస్ చేయటం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇఫ్ యూ లెర్న్ కంప్లీట్లీ పెగా ఎండ్ టు ఎండ్, సో యూ కెన్ సర్వైవ్ ఇన్ ఎనీ కార్నర్ ఆఫ్ పెగా ప్రాజెక్ట్స్. అలా కాకుండా ఓన్లీ వన్ యాంగిల్ లోనే నేర్చుకుంటే దెన్ అక్కడికే స్టిక్ అవుతారు, మేబీ మీకు స్కోప్ కూడా లిమిటెడ్ ఉండొచ్చు. సో మై ట్రైనింగ్ ఫర్ యూ విల్ బి, సో కంప్లీట్లీ పెగా టూ నేర్పిస్తాం. సో దానికి మీరు అడ్మిన్ గా వెళ్తారా, బిజినెస్ లిస్ట్ వెళ్తారా, ఇట్స్ అప్ టు యూ. మీరు అబ్జర్వ్, మీరు గ్రాప్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, కస్టమ్ జావా ఐ థింక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి మనం ఆధార్ నెంబర్స్ ఆర్ ఎనీథింగ్ చేయొచ్చు కదా. చెప్తాను. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎడిట్ వ్యాలిడేషన్స్, రిజెక్ట్స్ అంటారు. యా, సో దట్ ఆర్ ప్రాపర్టీ వ్యాలిడేట్. యా యా not property validate, it's kind of an edit validate where we have to go for rejects. Okay, I think OBJ validate or edit and property same both are or thing. both are Oh, different. it's okay. Both are different. Okay, so Oh, so cases where you have to get rejects. What is rejects అనేది మీకు ఇంకా తెలియదు కాబట్టి I cannot use the terminology today itself. స్లోగా అర్థమైంది. okay. Just doubt అంతే. Sorry. No problem issues. Okay, so far whatever we are understanding here is Pega is used to design certain web pages where everything related is like automated. And now, to be more precise, Pega is used for developing internal applications only. What do you mean by internal applications? అంటే so far ఇప్పుడు మనం అనుకుంటుంది ఏంటంటే Pega is used for web application. But ఇప్పుడు internal application two things వస్తాయి. సో అంటే అప్లికేషన్స్ ఆర్ ఆఫ్ టూ థింగ్స్ అనుకుంటున్నాం కదా, ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్. వాట్ ఈస్ ఇంటర్నల్, వాట్ ఈస్ ఎక్స్టర్నల్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ నౌ. సపోజ్ ఇప్పుడు ఇఫ్ యూ వాంటెడ్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సిటీ బ్యాంక్, ఏం చేస్తారు? సో గూగుల్లో city.com అని సెర్చ్ చేస్తారు. సో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తుందో, సో దట్ ఈస్ కామన్ ఫ్రమ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, రైట్? అంటే ఇప్పుడు నేను ఇండియాలో నుంచి సెర్చ్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ అదే వస్తుంది. ఆస్ట్రేలియాకి వెళ్ళి మీరు అక్కడి నుంచి సెర్చ్ చేసినా కూడా గూగుల్ అదే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ city.com, అండ్ ఈ వెబ్సైట్ గ్లోబల్ గా అంటే ఇంటర్నెట్ లో హోస్ట్ చేశారు కాబట్టి ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ యూ కెన్ గెట్ ఇట్. ఫైన్. అండ్ అలాంగ్ విత్ దిస్, అంటే సిటీ ప్రాజెక్ట్ కి ఇది ఒక అప్లికేషన్ ఉంది. అలాంగ్ విత్ దిస్ దానికి చాలా చాలా ఇంటర్నల్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఫిజికల్ గా సిటీ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్ళారు అనుకోండి. సో ఇది ఒక బ్యాంక్ అనుకోండి. ఇక్కడ మీరు ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ సమ్ పర్సన్, మేబీ రిసెప్షనిస్ట్ అనుకోండి. సో దే విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్. సో మేబీ క్రెడిట్ కార్డ్ కావాలన్నారు అనుకుంటే, సో కెన్ యూ గో టు కౌంటర్ నెంబర్ 1 అని అంటారు. మేబీ సంథింగ్ డిఫరెంట్ రిక్వైర్మెంట్ అయితే గో టు కౌంటర్ 2 అంటారు. సంథింగ్ అయితే కౌంటర్ 3, కౌంటర్ 4 ఇలా. సో ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో ఈ ఎంప్లాయీ ఏదో అప్లికేషన్ యూజ్ చేస్తాడు, ఈ ఎంప్లాయీ డిఫరెంట్ అప్లికేషన్, ఈ ఎంప్లాయీ డిఫరెంట్ అప్లికేషన్. అంటే సిటీ బ్యాంక్ లో ఇంటర్నల్ గా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. అండ్ అప్లికేషన్స్ ని యూ యాజ్ అన్ ఎండ్ యూజర్ దాన్ని ఓపెన్ చేయగలుగుతారా? వాళ్ళ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మీరు చూడగలుగుతారా? లేదు. సో ఈ ఆల్ అప్లికేషన్స్ అనేవి ఓన్లీ ఇంటర్నల్ ఎంప్లాయీస్ యూజ్ చేయగలుగుతారు. అండ్ దట్ టు ఈ ఎంప్లాయీ కూడా మేబీ ఇంట్లో నుంచి యాక్సెస్ చేస్తానన్నా కూడా ఉండదు. సో ఫైనల్లీ దేర్ విల్ బి 2 types of applications. So external application as well as internal application. So external application everyone in the world can access because this is hosted on internet. Okay,
and there will be certain applications for every organization, Citibank kana, Axis Bank kana, denikana. So there will be multiple internal applications for every organization, and internal applications అనేవి this should be worked only by internal employees, that too from their server only. సో ఎక్కడి నుంచి యాక్సెస్ చేయలేరు కదా. సో సచ్ అప్లికేషన్స్ we call it as intranet applications. వాట్ ఇస్ దిస్? ఇంట్రానెట్ అంటే సర్వర్ బేస్డ్ ఉంటుంది, ఇంట్రానెట్ అప్లికేషన్స్ అంటాం. సో ఇప్పుడు ఫైనల్ గా స్టేట్మెంట్ ఏంటంటే పెగా ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ ఇంట్రానెట్ అప్లికేషన్స్. అదేగా స్టేట్మెంట్. ఎర్లియర్ స్టేట్మెంట్ ఏంటి? పెగా ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ వెబ్ అప్లికేషన్స్, బట్ ఇప్పుడు పెగా ఈజ్ డెవలప్డ్ ఫర్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఓన్లీ. సో పెగా యూజ్ చేసుకుని ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ కూడా చేయొచ్చు, బట్ డ్యూ టు సమ్ లైసెన్స్ ఇష్యూస్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. సో వాట్ ఈస్ దట్ లైసెన్స్ ఇష్యూ అండ్ పెగా లైసెన్స్ ఎలా తీసుకోవాలి? వాట్ ఆర్ ద 2 factors affecting not to go for external website design? ఇవి మీకు స్లోగా అర్థమైంది. మేబీ ఆఫ్టర్ 1 week or 10 days మీకు చెప్తాను. సో ఫర్ నో స్టేట్మెంట్ ఏంటంటే పెగా ఈజ్ యూస్డ్ ఫర్ డెవలపింగ్ ఇంటర్నల్ అప్లికేషన్స్. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ n నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్. సో ఇంటర్నల్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేయడానికి పెగాని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే ఫైన్. సపోజ్ ఇప్పుడు మేబీ మీరు ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఓకేనా? ట్రైన్ టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారు. ట్రైన్ టికెట్ లో తత్కాల్ టికెట్స్ ఉంటాయి కదా, తెలుసు కదా మనందరికి. సో ఇప్పుడు ఒక తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే మేబీ షార్ప్ 10 o'clock 11 o'clock ఐఆర్సిటిసి వెబ్సైట్ ఓపెన్ చేస్తాం, అవునా కదా? ఐఆర్సిటిసి వెబ్సైట్ ఓపెన్ చేసి బుక్ చేయడానికి ట్రై చేస్తాం. సో బుక్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు కెన్ యూ గ్యారంటీ సే దట్ టికెట్ విల్ బి కన్ఫర్మ్? గ్యారంటీగా బుక్ అవుతుందని చెప్పగలుగుతామా? నో. అండ్ దట్ టు ఇట్ విల్ టేక్ మినిమం ఆఫ్ 2 to 3 minutes టైం, అంతే కదా? 2 to 3 minutes టైం పడుతుంది, బట్ గ్యారంటీ అని చెప్పలేము. అలా కాకుండా మీరు డైరెక్ట్ గా తత్కాల్ కౌంటర్ కి వెళ్ళిపోయారు అనుకోండి. రిజర్వేషన్ కౌంటర్ కి వెళ్ళిపోయారు. సో కౌంటర్ కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సో అండ్ సో ఎంప్లాయ్ ఉంటారు. అప్లికేషన్ మీరు కాదు చేసేది, ఎంప్లాయ్ యూజ్ చేస్తాడు. అండ్ అప్లికేషన్ దగ్గర మేబీ మీరు డీటెయిల్స్ ఇస్తే సో మోస్ట్లీ టికెట్ కన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, 100%, మోర్ ఆర్ లెస్ 100% టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. అండ్ దట్ టు దిస్ విల్ హ్యాపెన్ ఇన్ జస్ట్ 10 seconds ఆఫ్ టైం, హార్డ్లీ లెస్ దాన్ మినిట్, అవునా కాదా? అంటే ఈ అప్లికేషన్ యూజ్ చేసి అవుట్పుట్ తెస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ ఈ అప్లికేషన్ యూజ్ చేసి అవుట్పుట్ తెస్తున్నారు. దిస్ ఈజ్ అవర్ ఎక్స్టర్నల్ వెబ్సైట్, దిస్ ఈజ్ అవర్ ఇంటర్నల్ వెబ్సైట్, రైట్? పెగా ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ వెబ్సైట్ అనేది స్టేట్మెంట్. అండ్ ఈ అప్లికేషన్ ని కనుక మీరు క్లోజ్ గా వాచ్ చేసి ఉండుంటే అది బ్లాక్ అండ్ వైట్ గా కనిపిస్తుంది. చాలా మంది చూసుండొచ్చు. సో దిస్ ఇంటర్నల్ అప్లికేషన్ విల్ బి లైక్ బ్లాక్ అండ్ వైట్, అంటే ప్రాపర్ కలర్స్ ఉండవు, స్టైల్స్ ఉండవు. అండ్ ఈ అప్లికేషన్ మెయిన్ వెబ్సైట్ మాత్రం చాలా కలర్ఫుల్ గా అండ్ అడ్వర్టైజ్మెంట్స్ తో సహా చాలా ఉంటుంది. సో ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ పబ్లిక్ యూసేజ్, అండ్ దట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా స్టైల్స్ లోడ్ అయి ఉంటాయి. సిల్వర్ లైట్ టెక్నాలజీస్ కానీ మేబీ ఎక్స్ట్రా సిఎస్ఎస్ కానీ ఇవన్నీ లోడ్ అయి ఉంటాయి. అండ్ ఈ అప్లికేషన్స్ మాత్రం ఓన్లీ ఇంటర్నల్ ఎంప్లాయీస్ యూజ్ చేస్తున్నప్పుడు దీనికి ఇంత హడావుడి అవసరమా? No, right? We need not have any extra styles loaded on it. Why? Because this is somewhere internal only. So Pega మొత్తం internal applications ని build చేస్తే which is to make their internal process automated. సో వాళ్ళకి ఇంటర్నల్ గా ఏదో ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని ఆటోమేట్ చేయడానికి పెగాని యూజ్ చేస్తూ ఉంటాము. సపోజ్ ఇప్పుడు బ్యాంక్ వెళ్తారు. సో బ్యాంక్ లో లోన్స్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఉంటుంది, అకౌంట్స్ అప్లికేషన్ ఉంటుంది. సో దిస్ అప్లికేషన్ ఈజ్ మెంట్ టు ఇంక్రీజ్ దేర్ లోన్స్ కదా. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసి ఎన్ని లోన్స్ ఇంక్రీజ్ చేస్తే, ఎన్ని లోన్స్ జనరేట్ చేస్తే వాళ్ళకి అంత బిజినెస్ పెరిగినట్టు. అండ్ ఈ అప్లికేషన్ యూజ్ చేసి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తే వాళ్ళకి అంత బిజినెస్ పెరిగినట్టు, ఎన్ని అకౌంట్స్ జనరేట్ చేస్తే వాళ్ళకి అంత బిజినెస్ పెరిగినట్టు. అండ్ ఈ అప్లికేషన్ హార్డ్లీ 1 or 2% యూజ్ చేస్తారు, దానికి అంత స్టైల్స్ ఎందుకు? సో ఆల్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఆర్ టు ఇంక్రీజ్ ద బిజినెస్. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు ఐకియాకి వెళ్ళారనుకోండి. ఓకే, ఐకియాకి వెళ్తే అక్కడ మేబీ మీరు 1 hour షాపింగ్ చేసి సర్టన్ ప్రొడక్ట్స్ ఏవో సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేబీ ఐకియా మీరు మెయిన్ వెబ్సైట్ లో షాపింగ్ చేయొచ్చు, స్టోర్ కి వచ్చి ఫిజికల్ గా కూడా చేయొచ్చు. సో మేబీ మీరు మొత్తం షాప్ చేసుకున్న తర్వాత కౌంటర్ నెంబర్ 1 కి బిల్లింగ్ వెళ్తారు, అవునా కాదు? తర్వాత మేబీ మీరు నెక్స్ట్ కౌంటర్ కి సమ్ కైండ్ ఆఫ్ డోర్ డెలివరీకి వెళ్ళొచ్చు కదా. అండ్ నెక్స్ట్ ది సమ్ కైండ్ ఆఫ్ ఆల్టరేషన్ వెళ్ళొచ్చు కదా. అండ్ నెక్స్ట్ ది సమ్ కైండ్ ఆఫ్
మేబీ రీప్లేస్మెంట్ కి వెళ్ళొచ్చు కదా. సో అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆల్ దీస్ అప్లికేషన్స్ ఆర్ టు మేక్ దర్ ఇంటర్నల్ ప్రాసెసింగ్ ఆటోమేటెడ్. So those internal applications are to be considered as business processing applications. Okay, so all these are to be considered as business processing applications. And any of the tool which is meant for developing business processing automation application, so దాన్ని business process management tool అంటారు. Okay, so business process management tool shortcut లో BPM. Okay, BPM. So finally, Pega is one BPM tool using which we will be developing or will be automating business processing applications only. External చేయలేమా అంటే yes, we can do it, but we will not do it. So no client today is interested to design their websites with Pega. License issues చాలా ఉంటాయి. But their internal applications మొత్తాన్ని Pegaతో build చేస్తూ ఉంటారు. So for now, we are understanding Pega is one BPM categorized tool. So ఇప్పుడు మార్కెట్ లో BPM tools చాలా ఉంటాయి. So out of which Pega అనేది ఒక స్మాల్ థింగ్, Pega అనేది ఒక such thing. So what are the other BPM tools? Okay, and how far Pega is like competitor for other things. Okay, and Pega కి మార్కెట్ ఎలా ఉంటుంది, సో సర్టిఫికేషన్స్ ఎలా ఉంటాయి, రిమైనింగ్ థింగ్స్ ఐల్ కంటిన్యూ టుమారో. So today we are just understanding what Pega is akkada variki. And in this discussion, we'll try to club with real-time scenarios also. మీరు అబ్జర్వ్ చేస్తే మేబీ ఒక పాయింట్ మైండ్ లోకి వచ్చినప్పుడు దానికి రిలేటెడ్ గా ఇన్ అండ్ అరౌండ్ జరిగేవి కూడా మీకు కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ విల్ బి ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్టర్ 3 or 4 months. ఏదో సింపుల్ గా నేర్చుకుని ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేసేస్తామని మాత్రం అనుకోవద్దు. ఓకేనా? సో కైండ్ ఆఫ్ కాంప్లికేటెడ్ గా ఉంటుంది, ప్రొవైడెడ్ మీరు ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీగానే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. ఓకే, సో మై రిక్వెస్ట్ ఏంటంటే, సో దిస్ ఈజ్ అవర్ నెంబర్. ఓకే, హూఎవర్ ఈస్ నాట్ హ్యావింగ్, యూ కెన్ ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. అండ్ ఈ పర్టికులర్ నెంబర్ కి మీరు వాట్సాప్ లో సో టుడే ఐ జాయిన్డ్ డెమో ప్లీజ్ సెండ్ రికార్డింగ్ అని మెసేజ్ పెట్టాలి. So that today's recording మొత్తం మీకు వస్తుంది. Today's recording maybe it's respect to document and do it right away, every one of you. So do it right away. తర్వాత మర్చిపోతారు. మీ ఫోన్స్ అని తీసుకోండి, ఆన్లైన్ పీపుల్. సో రైట్ అవే ఆ పర్టికులర్ నెంబర్ కి సో టుడే ఐ జాయిన్ డెమో ప్లీజ్ సెండ్ రికార్డింగ్ అని మెసేజ్ పెడితే సో యూ విల్ బి గెటింగ్ దాట్. సో డూ ఇట్ రైట్ అవే. ఎవరికి పంపించారండి? ఈ నెంబర్ ఇచ్చాను కదా, స్క్రీన్ చూస్తున్నారా? స్క్రీన్ ఎక్కడ ఉంది? స్క్రీన్ చూస్తున్నారా ఎవరివన్? So it is like asking now. So ఈ పర్టికులర్ స్క్రీన్ మీద నెంబర్ రాసాను చూడండి. దిస్ ఈస్ అవర్ ఇన్స్టిట్యూట్ నెంబర్. అవైలబుల్ ఆన్ దిస్ నెంబర్ ఓన్లీ. సో మేబీ మీరు నాతో మాట్లాడాలనుకున్నా కూడా ఈ నెంబర్ కాల్ చేసేయండి చాలు. ఓకే, మేబీ నేను క్లాస్ లో ఉంటే కనుక మేబీ దే ఆస్క్ యూ టు రీచ్ మీ ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకే, అలా కాకుండా ఐ వాంటెడ్ టాక్ టు చంద్ర అంటే ఈ నెంబర్ మీద నేనే గెట్ బ్యాక్ అవుతాను స్లోలీ. So people staying it like India and maybe other countries, feel free to call on to this number. You can talk to me anything related to Pega or anything related to your career guidance. So maybe మీకు Pega suitable కాదని చాలా డౌట్స్ ఉండేవాళ్ళు ఉంటారు. So not a problem. You can just reach out to this number. Clear, right everyone? పెట్టారు అందరూ ఆన్లైన్? యా సార్. ఓకే, సో ఎవరైతే మెసేజ్ పెట్టారో సో మాకు అప్పుడు వాళ్ళ రికార్డ్ ఉంటుంది, వాళ్ళకి మేము రికార్డింగ్ సెండ్ చేయగలుగుతాం. Okay, so we'll consider them as like interested for this batch. Maybe you're interested కాకపోతే feel free to drop a message saying like I'm not looking for this batch. So you can make messages in there. It's up to you. Okay, so you'll be getting recorded for this. You'll be getting document and maybe other things could also buy. And we'll continue tomorrow. So tomorrow also requesting every one of you, maybe offline ఎవరైతే వచ్చారో and online కూడా. So please join with the same meeting link, whatever you got it. And sharp at 8:30. Okay, we'll continue remaining things. So each and every point will be like very important and very interesting also. I can challenge that. Okay, so demos lo ఏముంది అని మాత్రం లైట్ తీసుకోవద్దు.
ఓకే, మీకు ఇది యాక్చువల్గా డెమో కాదు, కైండ్ ఆఫ్ పెగా సెషన్ స్టార్ట్ అయిపోయినట్టే. అవునా కదా, కైండ్ ఆఫ్ పెగా సెషన్ స్టార్ట్ అయిపోయినట్టే. సో ఇనీషియల్ గా మేబీ మీరు ఏదో డెమోస్ కదా ఏముందిలే అని అనుకుంటారు, విచ్ ఇస్ ఐడియల్లీ నాట్ కరెక్ట్. మీరు అది మాస్టరీ ప్రోగ్రామ్ అన్నారు కదా, దానికి టైమింగ్ ఏమైనా ఉందండి? దానికి కూడా టైమింగ్ మనకి కదా? బ్యాచెస్ ఉంటాయి యాక్చువల్గా. ఓకే, దానికి కూడా బ్యాచెస్ ఉంటాయి. బ్యాచెస్ అంటే మేబీ లైక్ వీకెండ్ బ్యాచెస్ ఉంటాయి, డైలీ బ్యాచెస్ ఉంటాయి, అవి సెపరేట్ అన్నమాట. సో మాస్టరీ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా కూడా మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు. మంత్లీ ఒక బ్యాచ్ అయినా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కూడా మీరు 1 year టైంలో ఎప్పుడైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇనీషియల్ ప్రోగ్రామ్ టార్గెట్ చేస్తే మీరు మాస్టరీ కూడా అవసరం లేదు, అది ఎనివే ఇస్తున్నాం ఫ్రీగా, బట్ అవసరం లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ యూ మైట్ నాట్ కమ్ ఆఫ్లైన్. సో వాళ్ళకి ఏమీ లాస్ అవ్వకుండా, సో ఇక్కడే మోస్ట్ కంటెంట్ అంతా ఇక్కడే కవర్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు డెమోకి వచ్చిన వాళ్ళైనా, మేబీ లైక్ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళైనా, సో నో డౌట్ ఏదో యూట్యూబ్ చూసి ఎక్కడో చూసి రారు. సో మీ ఫ్రెండ్స్ అందరు రిఫర్ చేస్తేనే వచ్చి ఉంటారు, అవునా కదా. సో యూ విల్ కమ్ టు నో హౌ లెవెల్ ఆఫ్ డెప్త్ విల్ బి కవరింగ్ దట్. సో ఇనిషియల్ ప్రోగ్రామ్ లోనే మొత్తం అంతా మీకు మాక్సిమం వస్తుంది. నాట్ అ ప్రాబ్లం దేర్. గాట్ ఇట్ రైట్? చంద్ర చెప్పండి. All చంద్ర after complete the session of the మీరు కేస్ టైప్స్ గురించి ఏదో అడుగుతున్నట్టున్నారు కదా. exactly case types అదే నేను మీకు That కాల్ will talk చేయమన్నారు it కదా. separately. That will talk it separately. Okay, no? So session I cannot answer this because మీ వాళ్ళకి అర్థం కదా అది. So case నో types. ఇప్పుడు కాదు, మీరు కాల్ చేయమన్నారు కదా. పాజ్ మీకు ఓకే అనుకుంటే నేను ఆఫ్టర్ సెషన్ తర్వాత కాల్ చేస్తాను. అది Now I have to travel back. So మీరు ఒకసారి మెసేజ్ అయితే డ్రాప్ చేయండి, నేను ఇంటికి వెళ్ళిన కాల్ చేస్తాను. If not, tomorrow morning I will call you back. Okay? I think is any possible for that tomorrow I will call you Yeah. for మీరు ఒకసారి that message time. అయితే sure. You just drop a message looking for like so and so file. So I'll get back, not a problem. Okay, sure. I will send. Sure. Everyone clear, right? Chandra, actually, this is Siva. చెప్పండి. Is there any fast track batch kind of thing like That's what I told you, right? This weekends? itself is the fast track. Okay, this itself is fast track batch. ఎందుకంటే పెగా అనేది మీకు మేబీ మీరు 1 month or 2 months లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. 1 month 2 months లో కవర్ అయితే కాదు, టు బి ఓపెన్. ఓకే, మేబీ కొంతమంది కంప్లీట్ చేసేస్తాం అనే వాళ్ళు ఉండుండొచ్చు, బట్ నా ఒపీనియన్ లో ఏంటంటే అంతా కవర్ చేయడం అనేది పాసిబుల్ అయితే కాదు. ఓకే, అట్ దిస్ మూమెంట్ మేబీ మీకు కొంచెం డ్యూరేషన్ ఎక్కువ అనిపించవచ్చు, బట్ డౌన్ ద లైన్ ఈ రోజు మీరు నేర్చుకునేది నెక్స్ట్ 15 years వరకు మీరు సర్వైవ్ అవ్వడానికి. ఓకే, సో 1 month రేషియో తీసుకుని 4 years లో పెట్టుకోవడం అనేది ఐడియల్లీ పాసిబుల్ కాదు. అండ్ ఈవెన్ 4 months కూడా 4 years పెట్టుకోవడం పాసిబిలిటీ కాదు. బట్ నా స్ట్రాంగ్ సజెషన్ అవుట్ ఆఫ్ మై ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్పేది ఏంటంటే, నేర్చుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాల్సిందే. ఓకే, సో లెర్నింగ్ ఫేజ్ లో మీరు లాంగ్ టైం స్పెండ్ చేయాలి, మినిమం 3 months మీరు ఫుల్ గా నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు నెక్స్ట్ 10 years వరకు హ్యాపీగా ఎంటర్టైన్ చేయగలుగుతారు అక్కడ ఏ రిక్వైర్మెంట్ అయినా. అలా కాకుండా ఇప్పుడు ఏదో 1 నేమ్సేక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తే ఈవెన్ అది నాకే అడ్వాంటేజ్, అవునా కదా. నేమ్సేక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తే నాకే అడ్వాంటేజ్, బట్ 1 year 2 years తర్వాత మళ్ళీ మీకు మైండ్ అంతా స్వీప్ అయిపోతుంది, ఏమి ఉండదు. ఓకే, సో మై సజెషన్ ఈజ్ లైక్ దిస్ 3 months ఈజ్ లైక్ మినిమం పీరియడ్. అండ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇదే ఫాస్ట్ ట్రాక్, ఇంతకంటే ఫాస్ట్ గా కవర్ అయితే యాజ్ ఆఫ్ నౌ నేనైతే. అంటే అలా చంద్ర కాదండి, గారు, వీకెండ్ టైమ్స్ అట్లీస్ట్ ఏంటంటే ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నాము, స్కిల్ రిఫ్రెష్మెంట్ కి తర్వాత అలాంటప్పుడు మీరు దీనిలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు మాస్టరీకి రావచ్చు. మేబీ మీరు ఇక్కడ ఆల్రెడీ పెగా వస్తే కనుక యూ కెన్ జస్ట్ జాయిన్ ఫర్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్. అదైతే వీకెండ్ కూడా ఉంటుంది. సో దట్ అంటే విల్ అది కమ్స్. ఓన్లీ వీకెండ్ ఉంటుందండి? అది ఓన్లీ దోస్ విల్ బి ఓన్లీ వీకెండ్? నో, దోస్ ఆర్ లైక్ డైలీ యాజ్ వెల్ as వీకెండ్ కూడా. ఓకే, ఇప్పుడు మీరు జాయిన్ అయ్యే బ్యాచ్ మండే టు ఫ్రైడే, దిస్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మీరు అడిగేది మాస్టరీ ప్రోగ్రామ్ ఏంటంటే డైలీ బ్యాచెస్ రన్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ వీకెండ్ బ్యాచ్ కూడా ఉంటుంది. ఎందుకంటే అది ఆఫ్లైన్ రావాల్సి వస్తుంది, వర్కింగ్ వాళ్ళు ఉంటారు, డైలీ రాలేకపోవచ్చు. కాబట్టి వీఆర్ హ్యావింగ్ దట్ ప్రోగ్రామ్ ఈవెన్ ఆన్ వీకెండ్స్. ఓకేనా, అండర్స్టూడ్ రైట్? ఇంకోటి చంద్ర గారు, ఇప్పుడు ఈ 8.7 కు తర్వాత ఈ వర్షన్ 24 కు ఈ లెర్నింగ్ పాత్ అనేది డిఫరెంట్ గా ఉంటుందా, లేకపోతే పాత్ అనేది 100% సేమే, బట్ ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తారు ఇన్ ద లేటెస్ట్ ఇన్ఫినిటీ వర్షన్స్. సో అవి కూడా ఎక్స్ట్రాగా కవర్ చేస్తూ ఉంటాం, బట్ డైరెక్ట్ గా అందులోనే కవర్ చేయొచ్చు కదా అంటే చేయలేము, బికాస్ దేర్ ఈస్ నో డౌన్లోడెడ్ వర్షన్ ఫర్ దాట్.
సో మేబీ అది క్లౌడ్ లో చేయాల్సి వస్తుంది, విచ్ విల్ బి యాక్సెసిబుల్ ఫర్ ఓన్లీ 30 days పీరియడ్. ఆఫ్టర్ 30 days మళ్ళీ మీరు చేసినంత పోతుంది. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద అంటే 90% కామన్ గా ఉన్న కంటెంట్ మొత్తాన్ని సో ఇప్పుడు మీకు పర్సనల్ ఎడిషన్ ఏదైతే ఉందో దాని మీద చేస్తూ ఉన్నాము, ఎక్స్ట్రా థింగ్స్ అక్కడ కవర్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో లెర్నింగ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ మోర్ ఆర్ లెస్. Got it? Got it right, every one of you? Good to close. Message పెట్టారా every one of you? అందరూ పెట్టారా ఆన్లైన్? Yeah, sir. అందరూ యా మెసేజ్ పెట్టారా? పెట్టాం. చంద్ర గారు, జస్ట్ టు అండర్స్టాండ్ లైక్ ఈ జాబ్ సపోర్ట్, జాబ్ అసిస్టెన్స్ వీటన్నిటి గురించి ఇలా రేపు డిస్కషన్ అండి, లేకపోతే ఎలా అండి? రేపు చాలా కవర్ చేయాల్సి ఉంది. సో ఓకే టుడే సార్. బేసిక్ వరకు డిస్కస్ చేసాం, అండ్ ఓకే, మీకున్న జనరల్ డౌట్స్ అన్ని కూడా రేపు కవర్ అయిపోతాయి. డన్ డన్. నాట్ ఏ ప్రాబ్లం. షూర్ షూర్. థ్యాంక్ యూ ఎవరి వన్ ఆఫ్ యూ ఫర్ సార్ జాయినింగ్. వన్ సెకండ్ నవీన్ హియర్. ఇది రికార్డింగ్స్ యాప్లో షేర్ చేస్తారా? పంపిస్తాను. ఐ మీన్ యాప్ లింక్ ఫర్ నౌ ఇనిషియల్ గా మీకు వాట్సాప్ లో వచ్చేస్తుంది. సో ఓకే. ఆఫ్టర్ లైక్ డెమోస్ ఆర్ డన్, మీకు ఏంటంటే పోర్టల్లో వస్తాం. సో ఆ పోర్టల్లోనే మీకు థియరిటికల్ డాక్యుమెంట్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయినా వేర్ దట్ యూ కెన్ యాక్సెస్ బోత్ ఫ్రమ్ ల్యాప్టాప్ యాజ్ వెల్ as మొబైల్ ఫోన్ ఆల్సో. మేబీ మీరు ట్రావెల్ చేసే వాళ్ళు మొబైల్లో చూస్తామని వాళ్ళు ఉంటారు, సో ల్యాప్టాప్ లో ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో యూ కెన్ యాక్సెస్ ఆన్ బోత్ ద డివైసెస్, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా? సో ఫర్ ఎనీ ఎక్స్ట్రా థింగ్స్ మేబీ మీరు నాతో డిస్కస్ చేయాలనుకున్నా, ఇట్ మైట్ బి పెగా రిలేటెడ్ అయినా, టెక్నికల్ రిలేటెడ్, నాన్ టెక్నికల్ రిలేటెడ్, ఆర్ కెరియర్ గైడెన్స్, యూ ప్లీజ్ డ్రాప్ అండ్ మెసేజ్, అండ్ అకార్డింగ్ టు దట్ టుమారో, టుడే ఐ కెనాట్ టాక్, టుమారో ఐ గెట్ బ్యాక్ టు యూ వన్ టు వన్. ఓకేనా? Sure. Thank you. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ.